మినిట్స్ వెయిట్ చేసి వాక్యం స్టార్ట్ చేసాం. సో మనము నిన్న రాసిన పత్రికలో 5వ అధ్యాయం కంప్లీట్ చేస్తామండి. హెబ్రిల్కి రాసిన పత్రికలో 5వ అధ్యాయం అనేది మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం కదా. ఈరోజు మనం 6వ అధ్యాయం ధ్యానం చేస్తాం. అంటే 6వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 6వ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ మాట. ఆరో అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా తీసాను దీని మీద. ఏంటంటే తెలిసి పాపాలు చేస్తే దేవుడు క్షమిస్తాడా అని. ఈ యొక్క ఆరో అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి విశ్వాసులకి. ఎవరైతే దైవజనులు బోర్న్ అగైన్ బిలీవర్ అని చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యం కలిగినదండి. సో ఈరోజు మనం ఈ అధ్యాయాన్ని ధ్యానం చేద్దామండి. ఓకేనా, ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. బాగున్నానండి బుషి గారు. జమ్ద్ బుషి ఏంటో అండి, మీ పేరు వెరైటీగా ఉంటుంది. ఓకేనండి, మనము వికాస్ వర్మ గారు ప్రైజ్ ద లార్డ్ అండి. సో మనం వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మనము 5వ అధ్యాయంలో ఎండింగ్లో ఏం చెప్పుకున్నామండి? ఓ హెబ్రీల్లారా, మీరు బలమైన ఆహారాన్ని తినవలసిన వాళ్ళు, కాకపోతే ఇంకా మీరు పాలు తాగే పసిపిల్లల్లాగే ఉన్నారు. ఇంకా మీరు బేసిక్సే నేర్చుకుంటున్నారు. అర్థమవుతుందండి, ఇంకా వాళ్ళు బేసిక్స్లోనే ఉన్నారు. ఇప్పుడు విశ్వాసులకి బేసిక్ ఏంటి? బేసిక్ అంటే ఏంటండి? అసలు యేసుక్రీస్తుని దేవుని కుమారుడి కింద అంగీకరించడమే బేసిక్ థింగ్ అండి. సువార్తను అంగీకరించే వాళ్ళందరూ బేసిక్, వాళ్ళు పాలు తాగే పసిపిల్లలు. మరి వాళ్ళు బలమైన ఆహారాన్ని తినే స్టేజ్కి ఎలా వస్తారు? సువార్తని అంగీకరిస్తారు, మారు మనసు పొందుతారు, వాళ్ళ పాపాలను విడిచిపెడతారు, పరిశుద్ధంగా జీవిస్తారు. సో ఈ స్టేజ్ వరకు ఏమంటారో తెలుసా? వీళ్ళని పాలు తాగే పసిపిల్లలే. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే బైబిల్ని బాగా చదువుకుంటారో, బైబిల్ని బాగా చదువుకొని వాక్య జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వాళ్ళందరూ బలమైన ఆహారాన్ని తినడానికి పాత్రులండి. బలమైన ఆహారాన్ని తినడానికి పాత్రులు. ఇప్పుడు ఒక అన్యమతస్థుడి దగ్గరికి నేను ఒక అన్యమతస్థుడి దగ్గరికి వెళ్ళి అసలు సువార్త బోధించకుండా డైరెక్ట్గా బైబిల్ గ్రంథాన్ని బోధించడం. ఒక అన్యమతస్థుడి దగ్గరికి వెళ్ళాను, అతడు క్రీస్తుని దేవుని కుమారుడి కింద అంగీకరించలేదు. సో అటువంటి అన్యమతస్థుడి దగ్గరికి నేను వెళ్ళి డైరెక్ట్గా హెబ్రిల్కి రాసిన పత్రిక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, సువార్త చెప్పకుండా. అంటే డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను? బలమైన ఆహారం పెట్టేస్తున్నాను. కానీ ఆ క్యాండిడేట్ ఏ స్టేజ్లో ఉన్నాడు? పాలు తాగే పసిపిల్లోడు స్టేజ్లో ఉన్నాడు. ముందు సువార్తని అంగీకరించాలి, బ్యాప్టిజం తీసుకోవాలి, పాపాలను విడిచిపెట్టాలి. ఆ తర్వాత అతను ఈ యొక్క బలమైన ఆహారాన్ని తినగలడు. అర్థమవుతుందండి? అదనమాట. నెక్స్ట్ చూడండి. సో మీరు బలమైన ఆహారం తినాలి. మీరు ఇంకా ఓ హెబ్రీలారా, పౌలు భక్తుడు చెప్తున్నాడండి హెబ్రీలకి, ఓ హెబ్రీలారా, మీరు ఇంకా పాలు తాగే పసిపిల్లలాగా ఉన్నారు, మీరు ఇంకా బేసిక్లోనే ఉన్నారు, ఇంకా క్రీస్తు మీద మీకు అవిశ్వాసం ఉంది, ఇంకా మీరు క్రీస్తు దేవుని కుమారుడని మీరు అంగీకరించట్లేదు, మీరు క్రీస్తు ఇంకా దేవుని కుమారుడని మీరు అంగీకరించట్లేదు. అర్థమవుతుందా? ఇంకా మీరు పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారు. అసలు మీరు బలమైన ఆహారం తినే స్టేజ్లో ఉండాలి. సో అందుకనే కాబట్టి 6వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. కాబట్టి నిర్జీవమైన క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. నిర్జీవమైన క్రియలు అంటే ఏంటండి? మనల్ని జీవింపచేసే క్రియలేంటి? మనల్ని నిర్జీవన చేసే క్రియలు ఏంటండి? మనల్ని జీవింపచేసే క్రియలు ఏంటండి? మనం క్రీస్తునంది విశ్వాసంతో దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటే అది మనల్ని జీవింపచేస్తుంది.
మనల్ని నిర్జీవ స్థితిలోకి తీసుకొచ్చేది ఏంటండి? పాపం. పాపానికి జీతం మరణం. మరణం అంటే నిర్జీవమైన స్థితే కదా. అర్థమవుతుందండి? పాపులు ఎవరు సజీవులు కాదండి. ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళు దేవుని దృష్టిలో ఒక చచ్చిన శవాలను పోలి ఉంటారండి. పాపాలు చేసేవాళ్ళు అందరూ దేవుని దృష్టిలో ఒక శవమును పోలి ఉంటారు. అర్థమవుతుందండి? ఒక శవమును పోలి ఉంటారు. పాపాలు ఆ నిర్జీవం మిమ్మల్ని శవాల కింద చేసే ఆ యొక్క పాపాలను మీరు విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు అంటే ఏంటండి? పాపాల వల్ల మనం నిర్జీవులం అయిపోతాం. దేవుని దృష్టిలో మనం నిర్జీవులం అవుతాం. మనం పాపాలు చేస్తే దేవుని దృష్టిలో నిర్జీవులం అవుతాం. ఆ పాపాలను మీరు విడిచిపెట్టండి ఓ హెబ్రీలారా అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, మీరు మారు మనసు పొందాలి, పాపాలను విడిచిపెట్టాలి, క్రీస్తును విశ్వసించాలి. అర్థమవుతుందండి? చాలామంది హృదయ కాఠిన్యంతో ఉంటారండి. ఆల్రెడీ చెప్పాను కదా ఎందుకంటే హృదయ కాఠిన్యంతో ఉంటారు. దేవుని యొక్క సువార్తను అంగీకరించరు, హృదయ కాఠిన్యంతో ఉంటారు. ఎందుకు హృదయ కాఠిన్యంతో ఉంటారు? వాళ్ళలో వ్యభిచార పాపాలు ఉంటాయి, ఇంకా నానా విధములైన పాపాలతో వాళ్ళు చచ్చిన వారు. వాళ్ళ యొక్క హృదయం దేవుని వాక్యానికి లోబడి ఉండదు. వాళ్ళు నిత్య నరకాగ్ని పాత్రులు అయ్యేవాళ్ళు అన్నమాట. అర్థమవుతుందండి? కొంతమంది హృదయంలో పాపాలు ఉంటాయండి. వాళ్ళు వ్యభిచార పాపాలు, దొంగతనాలు చేస్తారు. వాళ్ళు ఎప్పటికీ దేవుని వాక్యానికి లోబడరు. అర్థమవుతుందండి? పాపులు ఎవ్వరూ దేవుని వాక్యానికి లోబడరు. వాళ్ళ హృదయ కాఠిన్యత ఉంటుంది. వాళ్ళు వ్యభిచారులు, దొంగతనాలు, ఇంకా ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని పాపాలు చేస్తారు. అందుకనే దేవుని వాక్యానికి లోబడకుండా కఠిన హృదయంతో ఉంటారు. వాళ్ళల్లో పరిశుద్ధాత్మ ఉండదు. దురాత్మల సమూహంతో వాళ్ళ హృదయం అనేది నిండిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ బిడ్డ అయితే, ఏ క్రైస్తవ బిడ్డ అయితే దేవుని వాక్యానికి విధేయత చూపించట్లేదో అటువంటి క్రైస్తవ బిడ్డలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళతో మీరు సాంగత్యం చేయడం ద్వారా మీరు కూడా నరకపాత్రులు అయిపోతారు. సాంగత్యం చేయొద్దంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వాళ్ళలాంటి బుద్ధులు మీరు నేర్చుకోవద్దు. కాకపోతే మన పాపులను కూడా మనం ప్రేమించాలి, వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళని మార్చాలి. కాకపోతే మనం వాళ్ళల్లో మారిపోకూడదు. అర్థమవుతుంది కదండి? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హాయ్ అండి అరవింద్ గారు. సో అర్థమవుతుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో చెప్తున్నాడు ఈ యొక్క హెబ్రీలకి ఏం చెప్తున్నాడు? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, నిర్జీవమైన క్రియలు మిమ్మల్ని శవాల కింద చేసే ఆ యొక్క పాపాలను విడిచిపెట్టండి, మారు మనసు పొందుడి, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసం గూర్చిన బోధయు, దేవుని యందు విశ్వాసం, ఇవన్నీ బేసిక్స్ అండి. ఇవన్నీ పాలు తాగి వాళ్ళకి చెప్తారు. ఏం చెప్తారు? దేవుని యందలి విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఎవరికి? పాలు తాగే వాళ్ళకి, బైబిల్ జ్ఞానం లేని వాళ్ళకి చెప్పుకుంటారు. అర్థమైన దేవుని యందలి విశ్వాసము, బాప్తీసం గురించిన బోధయు, ఇవన్నీ బేసిక్స్ అండి. బాప్తీసం గురించిన బోధయు, హస్త నిక్షేపణము. హస్త నిక్షేపణం అంటే ఏంటండి? బ్యాప్టిజం అవగానే అపోస్తులు ఇలాగా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దిగిదండి వాళ్ళ మీద. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ మాట. హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, మృతుల యొక్క పునరుద్ధానం, యేసే చనిపోయి 3వ దినం లెగిసాడు, అలాగే మనం కూడా లెగిసి, ఇవన్నీ బేసిక్ థింగ్స్ అండి. మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును. ఆ నిత్యమైన తీర్పు ఏంటండి? యేసేను విశ్వసించిన వాళ్ళందరూ, యేసుని విశ్వసించిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఇదేంటి? నిత్యమైన తీర్పు. ఇవన్నీ బేసిక్ అండి. ఇదన్నీ బేసిక్ మాట. నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక ఈ బేసిక్స్ థింగ్స్ గురించి మీరు మళ్ళీ నేర్చుకోక ఆల్రెడీ నేర్చేసుకున్నారు కదా, ఇంక మీరు బలమైన ఆహారం తినండి. బలమైన ఆహారం తినడం అంటే ఏంటండి? మొత్తం నేర్చేసుకుంటాం. మనం నేర్చేసుకొని దేవుని వాక్యానుసారంగా నడుస్తాం. అది బలమైన ఆహారంగా తినడం అంట. ఈ పాలు తాగి వాళ్ళు ఏంటండి? ఎప్పుడూ లెర్నింగ్లోనే ఉంటారు, నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ దేవుని వాక్యానుసారంగా నడుచుకోరండి. ఇటువంటి క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. క్రైస్తవులు అందరూ కలిసి అన్యమతస్తుల్ని విమర్శ చేస్తున్నారు. ముందు గులివెందు గింజ
గులివెందు గింజల్లాగా ఉండకూడదు క్రైస్తవులు. ముందు మనలో ఉన్న క్రైస్తవులు మార్చుకోవాలి. మనలో ఉన్న క్రైస్తవులు భ్రష్టులు అయిపోతున్నారు. మరి మనలో ఉన్న క్రైస్తవులు మనం మార్చుకోలేకుండా ఆ పాపం ఏ వాక్యం తెలియని అన్యమతస్తుల్ని విమర్శించడం చాలా తప్పండి. అర్థమవుతుందా? అన్యమతస్తులను విమర్శించడానికి మనం ఎవరం సరిపోం. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలీదు, వాళ్ళు నులివెచ్చని స్థితిలో లేరు. అటువంటి వాళ్ళ కన్నా ముందు మనలో కొంతమంది అన్యజనుల్లో దేవుని నామాన్ని దూషణ పాలు చేసే క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. వాళ్ళని సరిచేసుకోవాలి. వాళ్ళని మనం సరిచేసుకోవాలండి. అర్థమవుతుందా? వాళ్ళని మనం సరిచేసుకోవాలి. అది ముందు క్రైస్తవులు చేయాల్సింది ఏంటండి? ముందు మన క్రైస్తవులు అందరూ సరిగ్గా ఉన్నారా లేదా? మన క్రైస్తవుల్లో ఎవరు అన్యజనులు దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు? ముందు మన క్రైస్తవుల్ని మనం దేవుని మార్గంలోకి నడిపించాలండి. అర్థమవుతుందా? ఆ తర్వాత వాళ్ళ మీద విమర్శలు చేసుకోవాలి. అర్థమవుతుందా? ముందు మనదే పర్ఫెక్ట్గా లేదు. సంఘంలో మీ సంఘ సభ్యులను చూసుకోవాలి. ముందు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా, వాళ్ళు ఏమన్నా పాపంలో పడుతున్నారా? ముందు మీ సంఘ సభ్యుల్ని పర్ఫెక్ట్గా చూసుకొని వాళ్ళని దేవుని మార్గంలో నడిపించిన తర్వాత అన్యమతస్తుల గురించి మాట్లాడుకోవాలి. అంతేగాని మన సంఘస్థులను విడిచిపెట్టి వాళ్ళని విమర్శించుకోవడం వల్ల యూజ్ ఏముందండి? యూజ్ లేదు కదా. ముందు మన కంట్లో ఉన్న నలుసుని తీస్తే ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసు అనేది క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు నా కంట్లో నలుసు ఉందండి, నలుసు ఉన్నప్పుడు ఎదుటివాడు వచ్చి వాళ్ళ కంట్లో నలుసు తీయమంటే నేను తీయగలనా? నాకే కళ్ళు కనపడవు, ఎందుకంటే అందులో నలుసుంది. ముందు నా కళ్ళల్లో ఉన్న నలుసుని తీసుకుంటే అప్పుడు నాకు తేటగా ఎదుటివాని కన్నులో ఉన్న నలుసు నాకు కనిపిస్తుంది. అందుకనే ముందు మన సంఘ సభ్యుల్ని మనం ప్రాపర్గా దేవుళ్ళకి నడిపించుకుంటున్నామా లేదా? 100% మన సంఘ సభ్యుల మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. వాళ్ళని దేవుళ్ళకి నడిపించాలి. వాళ్ళు దేవుని ఉగ్రత పాలవ్వకుండా వాళ్ళని కాపాడుకోవాలి. అంతేగాని వీళ్ళందరినీ గాలి కుదిలేసి వీళ్ళ మీద విమర్శించుకోవడం వల్ల దేవుని ఉగ్రత పాలు మనమే అవుతాం. అర్థమవుతుంది కదండి? చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఇలా చూడండి, నిత్యమైన తీర్పును గురించి పునాదులు మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని, క్రీస్తు గూర్చిన మూలోపదేశములు అంటే ఏంటండి? క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణల మగుటకు సాగిపోద్దుము. సో క్రీస్తును గురించిన మూలోపదేశం అంటే ఏంటంటే క్రీస్తు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు అని ఆ యొక్క పుట్టుక నుంచి మళ్ళీ బేసిక్ ఏబిసిడీలు నేర్పిస్తామా? ఆ ఏబిసిడీలు మళ్ళీ నేర్పించడం. క్రీస్తు దేవుని కుమారుడు, కన్యకైన మరియ గర్భంలో పుట్టాడు, సో ఆయన బెత్లెహేంలో పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు. ఇవన్నీ బేసిక్స్ థింగ్స్ ఇంకా మానేసి మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు కదా. ముందు మీరు క్రీస్తుని విశ్వసించండి. ఇంకా మీరు క్రీస్తుని విశ్వసించకుండా పాలు తాగే పసిపిల్లల్లాగే ఉన్నారు. ఇంకా మీరు మీ పాపాలను విడిచిపెట్టకుండా పాలు తాగే పసిపిల్లల్లాగే ఉన్నారు. వీళ్ళందరూ హేయులండి. ఎవరైతే క్రీస్తునందు అవిశ్వాసంతో ఇంకా వాళ్ళ పాపాలను విడిచిపెట్టుకుంటా అదే పాపంలో ఉన్న వాళ్ళందరూ భ్రష్టులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మారాలని ప్రార్థన చేయాలి. చాలామంది సేవకులు ఉంటారండి, వాళ్ళు చక్కగా బైబిల్ బోధిస్తారు, పాటలు పాడతారు, రహస్య పాపాలు చేస్తారు. చాలా డేంజర్ అండి, చాలా డేంజర్ ఇటువంటి వాళ్ళు. తెలుసా? బైబిల్ బోధిస్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, రహస్య పాపాల్లో ఉంటారు. ఎంత డేంజర్ అండి అసలు! అటువంటి వాళ్ళు గురించి తలుచుకుంటేనే చాలా డేంజరస్ పీపుల్ అంటే ఎవరు అంటే వీళ్ళని చూస్తే సరిపోతుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధించి దేవుని సేవ చేస్తూ రహస్య పాపాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అండి. అర్థమవుతుందండి? సో వాళ్ళ ప్రార్థనలు ఏమీ దేవుని సన్నిధికి వెళ్ళవు. వాళ్ళు పాపాత్ములు. వాళ్ళు సాతానికి సేవ చేస్తున్నారు, దేవునికి సేవ చేయట్లేదు. గొర్రెతోలు వేసుకున్న తోడేళ్ళు వంటి వారు,
గొర్రెతోలు వేసుకున్న తోడేళ్ళు వంటి వారు. కనపడడానికి దేవుని బిడ్డల్లా కనపడతారు. వాళ్ళ హృదయాలు తోడేళ్ళు వంటి హృదయాలు. పాపం విపరీతమైన రహస్య పాపాల్లో మగ్గిపోతారు. మరి ఆ పాపాలు తలుచుకుంటేనే మరి చిచ్చిచ్చి అనిపిస్తుంది. అర్థమవుతుందండి. ఎవరు పాపాలు చేస్తే చిచ్చిచ్చి అనిపిస్తుందో, వాక్య జ్ఞానం తెలియని వాళ్ళు పాపాలు చేసినప్పుడు చిచ్చిచ్చి అనిపించదు. పోన్లే పాపం వాళ్ళకి జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేక వాళ్ళు పాపాలు చేసేస్తున్నారు, అయ్యో పాపం వాళ్ళు మారితే బాగుండు అని వాళ్ళ మీద జాలేస్తుంది. అదే పాపాలు ఒక సేవకుడు, ఒక వాక్య జ్ఞానం తెలిసిన ఒక సేవకుడు చేసాడనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా. దేవుడు నామాన్ని దూషణ పాలు చేస్తున్నాడు. బైబిల్ని కప్పుకొని రహస్య పాపాలు చేయటం ఎంత అసహ్యంగా ఉందండి. ఈ బైబిల్ని కప్పుకొని రహస్య పాపాలు చేయడం ఎంత దారుణమైన సిచ్యువేషన్. చూసుకోండి క్రైస్తవ సహోదరులారా. సో ఎవరినైనా అన్యమతస్తులను విమర్శించేటప్పుడు ముందు మన జీవితం ఎలాగుంది, మన సంఘస్థుల జీవితాలను మనం కాపాడగలుగుతున్నామా, మనము గొర్రెతోలు వేసుకున్న ఆ యొక్క తోడేళ్ళను పోలి ఉన్నామా, మనం నిర్మలంగా ఉన్నామా, మనం ఏం పాపం చేయకుండా పరిశుద్ధంగానే ఉన్నామా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రతి క్రైస్తవ బిడ్డ చెక్ చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇలా చూడండి. క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. సంపూర్ణం అవ్వాలి. ఇంకా క్రీస్తు ఇంకా నీకు బుద్ధి చెప్పాలా. నువ్వు ఎంత పెద్దోళ్ళు అయిపోయావండి, మనం అందరం పెద్దోళ్ళం అయిపోయాం కదా. ఇంకా బుద్ధి చెప్పాలా. ఈ పాపం చేయకూడదు, నువ్వు చేసే పని దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది, నువ్వు ఇంకెప్పుడు సంపూర్ణుడు అవుతావు, నువ్వు ఇంకా వేరే వాళ్ళతో చెప్పించుకునే పొజిషన్లోనే ఉన్నావు. నీకేం జ్ఞానం ఉంది, నీకేం జ్ఞానం ఉంది? ఎదుటి వాళ్ళతో చెప్పుకునే పొజిషన్లో ఉన్నావు. ఇది మంచిది కాదు, నువ్వు చేసే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియ అని చెప్పించుకునే పొజిషన్లో ఉన్నావు. అంటే నువ్వు ఇంకా పాలు తాగే పసిపిల్లోడివే. మరి పాలు తాగే పసిపిల్లలందరినీ వాక్యాలు బోధించమని స్టేజ్ల మీద ఎలా నిలబెడుతున్నారండి? వాక్యాలు బోధించమని భక్తులు చేస్తున్నారు, బానగైన్ చేస్తున్నారు, బిలీవర్స్ని చేస్తున్నారు, సేవకులను చేస్తున్నారు. పాలు తాగే పసిపిల్లలకి ఛాన్సులు ఇస్తున్నారు. బలమైన ఆహారం తినే వాళ్ళకి ఛాన్సులు ఇవ్వట్లేదు. వాళ్ళని పాపాత్మల కింద చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లేదు, వాళ్ళ చందాలు ఎక్కువ వేసే పరిస్థితుల్లో లేరు. అందుకనే వాళ్ళని ఛాన్సులు ఇవ్వట్లేదు. ఈ పాలు తాగే ఈ బైబిల్ని కప్పుకునే పొట్టేళ్ళు ఉంటారు, వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నారు. వాళ్ళు బానగైన బిలీవర్లు, సేవకులని పేర్లు పెట్టేస్తున్నారు. అర్థమవుతుందండి. వాళ్ళు రహస్య పాపాలు చేస్తున్నారు. దేవుడు ఈ యొక్క గొర్రెతోలు వేసుకున్న పొట్టేళ్ళు వంటి వాళ్ళు రహస్య పాపాలు చేసి అన్యజనుల దేవుడి నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారో తెలుసా అన్యులకి? దేవుడే, పాపాలు పాపాలేనండి, మేము మనుషులమే కదా, మేము ఉప్పు కారం తింటున్నాం కదా. ఏంటండి బాబు ఈ మాటలు? క్రైస్తవ బిడ్డలు అయ్యండి ఎంత చీప్ అండి. ఇటువంటి వాళ్ళు ఉన్నారండి. ముందు వీళ్ళని మనం మార్చుకోవాలి. వీళ్ళని మార్చకుండా పాపం వాళ్ళ మీద మనం రాళ్ళు వేసుకోవడం వల్ల యూజ్ ఏముంది? పాపం వాళ్ళకి బైబిలే తెలీదు, ఏమీ తెలీదు. అటువంటి వాళ్ళ మీద రాళ్ళు వేసుకోవడం చాలా తప్పండి. ముందు మన క్రైస్తవులు మనం మార్చుకోవాలి. చాలామంది అండి ఏంటండి, మీరు ఒక పాస్టర్ గారు అయ్యండి, ఒక దేవుని సేవకులు అయ్యండి, ఒక బార్న్ అగైన్ బిలీవర్ అయ్యండి, ఇటువంటి పనులు చేస్తున్నారు ఏంటండి చిచ్చి అని అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను మనిషినే కదండి, ఏం చేస్తాం, దేవుడే ఇవే అంటారు. అటువంటి నీచమైన క్రైస్తవులు ఈ రోజులో ఉండడం అనేది చాలా దుఃఖకరమైన పరిస్థితి అండి. అర్థమవుతుందండి. ఇంద్రియ నిగ్రహం, ఆశా నిగ్రహం లేని క్రైస్తవుడే కాదు. నీకు నిగ్రహమే లేనప్పుడు నువ్వు సేవకుడు ఏంటి? ఎందుకు సేవ చేస్తున్నావు? నీకు నిగ్రహం లేనప్పుడు సేవ ఎందుకు చేయటం? చూసుకోవాలండి, చెక్ చేసుకోవాలి. అర్థమైందా? క్రైస్తవుల్లోకి వచ్చేయడం అంటే ఏదో బాప్టిజం తీసుకొని నీళ్లు జల్లేసుకొని వచ్చేయడం కాదు. క్రైస్తవుల కింద కన్వర్ట్ అయ్యారంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అర్థమవుతుందండి. మేము క్రైస్తవులం అయిపోవడం, బాప్టిజం నీళ్ళలో 3 సార్లు ముంచేయడం ఈజీయే. వాక్యానుసారంగా నడుచుకోవడంలోనే మీ క్రైస్తవత్వం అనేది డిపెండ్ అయ్యి ఉంది. మీరు బాప్టిజం తీసుకున్నంత మాత్రాన్ని మీరు క్రైస్తవులు కాదు.
ఎప్పుడైతే మీరు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో, ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటప్పుడు మీకు వచ్చే శోధనలు వేదనలు కూడా మీరు భరించి దేవుని కోసం నిలబడతారే, అప్పుడు మీరు నిజమైన క్రైస్తవ బిడ్డలు. మీరు బ్యాప్టిజం తీసేసుకున్నంత మాత్రాన్ని క్రైస్తవులండి. ఇప్పుడు నా సర్టిఫికెట్లో బీసీసీ అని ఉంది, ఇప్పుడు అందులో బీసీసీ క్రిస్టియన్ అని ఉంది నా సర్టిఫికెట్లో. అన్నంత మాత్రాన్ని నేను దేవుని దృష్టిలో క్రిస్టియన్ అయిపోతాను? అవ్వను. ఎప్పుడైతే నేను ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటానో, ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా నడుచుకునేటప్పుడు వచ్చే శోధనలు వేదనలో కూడా నేను దేవుని గురించి నిలబడతానో, అప్పుడు నేను నిజమైన క్రైస్తవురాలు దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలోనే మనం చూసుకోవాలి. మనుషులు ఏంటి, నన్ను ఎలా చూస్తారు, నన్ను ఎలా చూస్తారు, ఈవిడ ఏ రిలీజియను, ఈవిడ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురండి, ఓహో బీసీసీ క్రిస్టియను, ఓహో ఈ అమ్మాయి బీసీసీ క్రిస్టియన్. దేవుడు ఏం చేస్తాడు, ఈ బిడ్డ క్రీస్తుని విశ్వసించిందా, అసలు ఈ బిడ్డ దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటుందా? నడుచుకుంటుంది. సో ఈ బిడ్డ క్రైస్తవ బిడ్డ. ఒకవేళ నేను దేవుని వాక్యానుసారంగా నడుచుకోలేదు అనుకోండి, దేవుడు చూస్తాడు ఈ బిడ్డ దేవుని వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు, ఈ బిడ్డ క్రైస్తవురాలే కాదు. ఇన్కే నా సర్టిఫికేట్లో బీసీసీ ఉన్నా నేను దేవుని వాక్యానుసారంగా నడుచుకోకపోతే నేను క్రిస్టియన్ కాదు, క్రీస్తును విశ్వసించలేనట్టే. అబద్ధికురాలను కూడా అవుతాం మనం. అర్థమవుతుంది కదండి. ఈవేళ ఇంత కఠినమైన వాక్యాలు ఇప్పుడు మనం చదవబోతున్నాం. తెలుసా ఎంత కఠినమైన వాక్యాలు మనం చదవబోతున్నామో? ఇది మొత్తం దేవుని సేవకులు, బార్న్ అగైన్ బిలీవరు, బైబాన్ క్రిస్టియన్స్ అనిపించుకున్న వాళ్ళ గురించి చెప్తున్నారు. మారు మనసు పొంది మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను నేను ఇవాళ. నెక్స్ట్ వచనం చూద్దాండి. సో ఇంకా మనం పాలు తాగే పసిపిల్లలు కాకుండా ఇంకా మనం వేరే వాళ్ళతో చెప్పించుకోవడం, ఓ బాబు ఓ పాప నువ్వు చేస్తుంది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియ, నీ వల్ల అన్ని జనుల్లో దేవుని నామాన్ని దూషణ పాలవుతుంది, ఇలా నడుచుకోకూడదు అని నువ్వు ఇంకా చెప్పించుకునే పొజిషన్లో నువ్వు ఉన్నావంటే నువ్వు పాలు తాగే పసిపిల్లవి. నువ్వు వాక్యోపదేశం ఎలా చేస్తున్నావు, దేవుని సేవ ఎలా చేస్తున్నావు, నీకు అసలు సెల్ఫ్ కంట్రోలే లేదు. అబద్ధికుల దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. ఒక అబద్ధికుడు మన జీవితంలోకి వస్తే, ఒక అబద్ధికురాలు మన జీవితంలోకి వస్తే మన జీవితం చాలా నరకపాత్రం అయిపోతుంది. నరకంలో దిగిపోతాం, జిగటగల దొంగ ఊబిలోకి దిగిపోతాం. దొంగ ఊబి, అక్కడ ఊబి ఉన్నట్టు కనపడదు, ఊబి ఉన్నట్టే కనపడదు. ఆ ఊబిలో అడుగు పెట్టగానే ఇలా లాగేస్తుంది. అందులోంచి బయటపడడం ఎంత కష్టమో తెలుసండి. గిల 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 కొట్టుకుంటాం మనం. అటువంటి జీవితం రాకుండా ప్రతి క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేసుకోవాలి. తండ్రి మాకు మంచి భర్తలను ఇవ్వండి, మంచి భార్యలను ఇవ్వండి తండ్రి. జిగటగల దొంగ ఊబిలో మేము దిగిపోకుండా మమ్మల్ని రక్షించయ్యా అని ప్రార్థనలు చేసుకోవాలండి. పైకి సేవకుల్లాగే ఉంటారు, బార్న్ అగైన్ అంటారు, బిలీవర్ అంటారు, వాళ్ళల్లో దేవుడే ఉండడు, పరిశుద్ధాత్మ ఉండడు. ఇంకా అనాయింట్మెంట్ అయిపోయింది, అభిషక్తులు అని చెప్పుకుంటారు. బాబోయ్ ఇది ఇంకా దారుణం అండి. కొంతమంది ఉంటారు, మేము 2000 సంవత్సరంలో దేవుడు మమ్మల్ని అభిషేకించాడు, 2000 సంవత్సరంలో అభిషేకించాడు, అభిషేకాన్ని మేము పొందేసాం. సో ఆ తర్వాత మేము లోకంలో కలిసిపోయాం, మేము పాపాలు చేస్తాము, దేవుని సేవ చేస్తాం. మేము ఆల్రెడీ అభిషేకం పొందాం కాబట్టి ఇప్పుడు మేము మీకు ప్రార్థన చేస్తే అభిషేకం మీకు కూడా వస్తుంది. ఎవరికి చెప్తున్నారండి ఇవి? ఎవరికి చెప్తున్నారు? పాపం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడా? ఇప్పుడు నేను పాపాలు చేస్తున్నాను అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో నివాసం చేస్తాడా? దుఃఖపడి నా దేహాన్ని విడిచి వెళ్ళిపోతాడు. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా జరుగుతాయండి? ఒకవేళ జరిగినా అది నా వల్ల జరగదు, దేవుని యొక్క కృపా కనికరాలు ఆ పర్సన్ మీద ఉండడం వల్ల జరుగుతాయి. అర్థమవుతుందండి? ఇటువంటి భయంకరమైన క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళను మార్చుకోవాలి మనం. వాళ్ళ వల్ల అన్ని జనుల్లో ఎంత దేవుని నామం దోషణ పాలవుతుందో. ఇటువంటి వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనండి. సో ఈ ఆత్మల్ని రక్షణ పొందలేని క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులే కాకపోతే వాళ్ళు రక్షణ పొందలేదు. ఎంతోమంది ఉన్నారు. ముందు వాళ్ళని రక్షించండి. అన్యమతస్తుల్ని కన్వర్ట్ చేయడం ఎందుకు? ముందు మనకే ఉన్నారు కదా క్రైస్తవులే, కాకపోతే
వాళ్ళు రక్షణ పొందలేదు, వాళ్ళు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు, అన్యజనుల దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు. మీరు వాళ్ళ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదంటే వాళ్ళు దశంభాగాలు మీకు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా తెచ్చుకోవాలి. వీళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎలాగున్నా మీరు పట్టించుకోరు. ఇలా ఉండకూడదండి. అర్థమవుతుందా? ముందు మన మన సంఘ సభ్యులను మనం ప్రాపర్గా చూసుకోవాలి. ఆ తర్వాత వేరే వాళ్ళని విమర్శించడం, లేకపోతే వేరే వాళ్ళని మార్మన్స్ తెప్పించడం అటువంటివి చేసుకోవాలి. ముందు మన క్రైస్తవుల బిడ్డలే చాలామంది దేవుని వాక్యానుసారంగా నడుచుకోకుండా భ్రష్టులు అయిపోయారండి. అన్యజనుల దేవుని నామాన్ని ఎంత దారుణంగా దూషణ పాలు చేస్తున్నారు. ముందు వాళ్ళని మారుమనసు పొందాలని ప్రార్థన చేయాలి. వాళ్ళ గురించి ఈరోజు ఈవేళ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వాళ్ళ గురించి ఈరోజు వాక్యం అంతా. ఇక్కడ చూడండి, ఇలా చూడండి, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే. ఒకసారి వెలిగింపబడి అంటే ఏంటండి? సో మీరే చెప్తారు, ఏమండి నేను పలానా రోజు మార్మన్స్ పొందానండి, సో ఆ రోజు నుంచి నేను నా పాపాలన్నింటినీ విడిచిపెట్టానండి, నేను పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం మొదలు పెట్టానండి, నేను దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నానండి అని చెప్తారు. మీరు ఒకసారి వెలిగింపబడ్డారు, అది ఏంటి? మీరు మార్మన్స్ పొంది మీ పాపాలను విడిచిపెట్టడమే. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం మీరు పొంది మీరు మారుమనసు పొంది మీ పాపాలను విడిచిపెట్టారు. అదే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి మీరు ఎప్పుడైతే మారుమనసు పొంది పవిత్రంగా జీవిస్తున్నారో అప్పుడు మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను చూస్తారు. మీరు మారుమనసు పొంది మీ పాపాలన్నింటినీ విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో చూడడం స్టార్ట్ చేస్తారు. మీకు ఎప్పుడన్నా జ్వరమో ఏదన్నా రాగానే మీరు ప్రార్థన చేయగానే దేవుడు మీకు స్వస్థత ఇచ్చేస్తాడు. మీలో ఏమన్నా అనారోగ్యాలు ఉన్నాయనుకోండి, అవన్నీ మీకు దూరం చేసేస్తాడు. అవన్నిటి నుంచి మీకు దూరం చేసేసి మీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు, మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ బైబిల్ ఎప్పుడు మీకు అర్థం అవ్వదు ఇంతకుముందు. ఎప్పుడైతే మీరు మారుమనసు పొంది ఎప్పుడైతే మీరు పరిశుద్ధంగా జీవించారో ఆ రోజు నుంచి బైబిల్ వాక్యం అంతా మీకు అర్థం అవడం స్టార్ట్ చేసింది. దేవుడు మీ మనోనేత్రాలను తెరిచాడు. ఇటువంటి అద్భుతాలని అవే ఏంటి? పరలోక సంబంధమైన వరములను రుచి చూడడం అంటే అదే. పరలోక సంబంధమైన వరములను రుచి చూడడం అంటే అదేనండి. మీరు ప్రార్థన చేయగానే రోగులు స్వస్థపడిపోతారు. మీరే ఆశ్చర్యపోతారు, ఇదేంటి నేను ప్రేయర్ చేయగానే వీళ్ళు స్వస్థపడ్డారు, ఇదేంటి నాకు జ్వరం రాగానే నేను ప్రేయర్ చేసుకుంటే నేను ఎలా స్వస్థపడ్డాను, ఇంతకుముందు నేను ఐరన్ టానిక్ వాడేదాన్ని చిన్నప్పటి నుంచి, ఏంటి ఆల్ ఆఫ్ ద సడన్ ఐరన్ టానిక్ నుంచి దేవుడు నాకు విడుదల అనుగ్రహించాడు. ఇటువంటి పరలోక సంబంధమైన వరాలని చూస్తారు. మీరు ఒకసారి వెలిగింపబడి మీరు మారుమనసు పొంది మీ పాపాలను విడిచిపెట్టి మీరు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించేటప్పుడు ఈ యొక్క పరలోక సంబంధమైన వరములను రుచి చూడడం అంటే ఇదే. రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాల్లో పాలువారయ్యారు కదా. మీరు మారుమనసు పొందారు, పాపాలను విడిచిపెట్టారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు. అప్పుడు మీ దేహంలోని వీక్నెస్లన్నీ ఒకటి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆశ్చర్యపోతున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఈ రోగంతో బాధపడ్డానండి, పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల ఆ రోగం నుంచి నాకు విడుదల వచ్చిందండి, నేను చాలా ఆశ్చర్యపోయానండి అని ఆశ్చర్యపోతారు. అంతే కదండి, అదే ఇది మాట. సో పరలోక సంబంధమైన వరములను రుచి చూడడం అంటే స్వస్థతలు పొందడం, లేకపోతే దీర్ఘకాలిక రోగాలు నయం, ఇవన్నీ మీరు చూశారు. పరిశుద్ధాత్మలో పాలువారారు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండడం వల్లే ఈ యొక్క వీక్నెస్లు అన్నిటి నుంచి మీరు విడుదల పొందారు. ఇక్కడ చూడండి, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, సో దేవుని దివ్యవాక్యమును అనుభవించడం అంటే ఏంటంటే ఈ వాక్యం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగి మనలో ఉన్న దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవన్నిటిని బయటికి పంపిస్తాడు. అదేవిధంగా మన దేహాన్ని బలహీనపరిచే ఆ యొక్క దురాత్మలు కూడా బయటికి పంపించేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అంటే ఏంటండి? రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అంటే ఏంటంటే ఫ్యూచర్ గురించి మనం తెలుసుకున్నామా? ఫ్యూచర్ గురించి దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మనం ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం?
మనం చనిపోతాము. మనిషి పుట్టినోళ్ళు అందరం చనిపోతాము. చనిపోయిన తర్వాత ఏసే రెండో రాకల్లో మన ఆత్మ అనేది ఎత్తబడుతుంది. అదేంటండి? రాబోవు యుగ సంబంధ శక్తులండి. చూసారా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, రాబో యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావమును మీరు అనుభవించారు. ప్రకటన గ్రంథంలోను అదేవిధంగా దానియేలు గ్రంథంలో మీరు ఫ్యూచర్ గురించి తెలిసేసుకున్నారు. మనం చనిపోతాం, పుట్టిన ప్రతి మనిషి చనిపోతాం. చనిపోయిన తర్వాత ఏసే రెండో రకాల్లో మళ్ళీ మన ఆత్మ అనేది ఎత్తబడుతుంది. వన్స్ మన ఆత్మ ఎత్తబడిన తర్వాత మనము ఏసయ్య మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అక్కడ మనల్ని 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు అనే రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని కూడా మీరు అనుభవించారు. దేవుని యొక్క దివ్యవాక్యమును అంతా చదివేశారు. బైబిల్ మేము ఎన్నోసార్లు చదివేసామండి. మేము బోధకులు, మేము బిలీవర్స్, మేము బోర్న్ అగైన్. అలా అంటేనే క్రైస్తవులకి పిల్లనిస్తారండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే, క్రైస్తవ పురుషులకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే వాళ్ళు బోర్న్ అగైన్స్ అవ్వాలి, బిలీవర్స్ అవ్వాలి. ఇలా చెప్తేనే వాళ్ళకి పిల్లనిస్తారు. అంతే కదండి. అందుకని వాళ్ళు ఏంటి, వాళ్ళు వాక్యానుసారంగా నడుచుకోకపోయినా, వాళ్ళు బోర్న్ అగైన్స్ కాకపోయినా, బిలీవర్స్ కాకపోయినా, వాళ్ళు రహస్య పాపాలు చేసిన వాళ్ళు అబద్ధాలు ఆడేస్తారు. ఏమని ఆడేస్తారు? మేము బోర్న్ అగైన్స్, బిలీవర్స్, మేము సేవకులు. నిజంగా సేవకులే, వాక్యం చెప్తారు, పాటలు పాడతారు, కాకపోతే దేవుని వాక్యానుసారంగా నడుచుకోరు. వాళ్ళు సాతానికి సేవకులు, దేవుని సేవకులు కాదు. వాళ్ళు ఏంటి, ఈ యొక్క గొర్రెతోలు వేసుకున్న పొట్టేళ్ళు, వాళ్ళు సాతానికి సేవ చేస్తున్నారు. పైన మాత్రం సంఘాల్లోకి సాతాను వచ్చేస్తుంది. సంఘంలో సాతాను ఏ విధంగా జ్వరబడుతుందంటే గొర్రెతోలు వేసేసుకుంటుంది. గొర్రెతోలు దేనికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. లోపల సాతాను, భయంకరమైన సాతాను. అలాగా వాళ్ళ క్రీస్తుకు సేవ చేయట్లేదు. ఆ యొక్క సంఘాల్లో కూడా ఏదో పాపం చేయడానికి వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళు బూస్ట్ చేసుకోవడానికి. అలాగే మరి ఎవరిని ట్రాప్ చేసేసి ఎవరిని మోసం చేసేద్దామని మరి వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు. దేవుడికే తెలియదు. ఒకటి మనం అలా ఉండకూడదు. నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. ఉంటే చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలి, కన్నింగ్గా ఉండకూడదండి. పావురంలాగా నిష్కపటమైన హృదయం ఉండాలి. మన హృదయంలో కపటం ఉండకూడదు. ఈ యొక్క గొర్రెతోలు వేసుకున్న పొట్టేళ్ళు అందరూ కపటమైన హృదయం కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళతో ప్రార్థనలు కూడా చేయించుకోకండి. ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో వాళ్ళతో ప్రార్థనలు చేయించుకోకండి. వాళ్ళ యొక్క పాపంలో మీరు కూడా పాలువారై అవుతారు. వాళ్ళకి పొరపాటును మీ నెత్తి మీద చేసి ప్రార్థన చేశారనుకోండి, హస్త నిక్షేపం ఎవరితో పడితే వాళ్ళతో చేయించుకోకూడదు. ఆ పాపాత్ములు వచ్చి మీ తల మీద సేవకులు అని చెప్పి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ పాపాల్లో మీరు కూడా పాలువారు అవుతారు. అర్థమవుతుందండి? అది జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. సో రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఇవన్నీ అనుభవించేశారు. బ్యాప్టిజం తీసుకున్నారు, పాపాలను విడిచిపెట్టేశారు. మీరు పాపాలను విడిచిపెట్టి బైబిల్ చదవడం స్టార్ట్ చేశారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గెంతులు వేసేసాడు. మీ జీవితంలో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలన్నింటినీ బయటికి పంపించేశాడు. మీ అనారోగ్యాలన్నింటినీ బయటికి పంపించేశాడు. మీరు ఫ్యూచర్లో ఏమవుతుందో కూడా తెలిసేసుకున్నారు. ఫ్యూచర్లో ఏమవుతారో కూడా, ఫ్యూచర్లో మీ పరిస్థితి ఏంటో కూడా మీరు తెలిసేసుకున్న తర్వాత సాతాను వస్తుంది. ఎలా వస్తుంది? ధనాపేక్ష చూపిస్తుందండి. సాతాను మీకు ధనాపేక్షను చూపిస్తుంది. ఇదిగో ఆ సేవ చేసుకుంటున్నావు, నీకు ఎవరు డబ్బులు ఇస్తున్నాడు? ఆ సేవలో నీకు ఎవరన్నా ₹1 ఇస్తున్నాడా? ఆ సేవ వల్ల నీ పరిస్థితి చూడు, నీకు ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం వల్ల ఎవరు నేను దగ్గరికి రానివ్వట్లేదు. పోనీ నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినంత మాత్రం నేను మంచోళ్ళు అంటున్నారా? వ్యభిచారులు అంటున్నారు, తిడుతున్నారు. ఇదిగో ఇప్పుడే నన్ను తిట్టారు. ఇంత మంచి వాక్యం చెప్తున్న నన్ను తిడుతున్నారు. ఇలా తిడుతున్నారు. ఎందుకు? నీకు ఆ బైబిల్ ఎందుకు? విడిచిపెట్టే, ఆ బైబిల్ విడిచిపెట్టే. చూడు నీ స్టేజ్ ఎంత బాగుంటుందో. నేను అందరూ గౌరవిస్తారు. నువ్వు మేము చెప్పినట్టు విను, మేము ఎలా చెప్తే అలా నడిచేసుకో. నీకు బోళ్ళంత రెస్పెక్ట్ ఇస్తారు, నీకు బోళ్ళంత ధనం కూడా వస్తుంది. దేవుడు అని బైబిల్ చెప్పుకుంటున్నావు, పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నావు. అందరూ నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినంత మాత్రం అది అందరూ ఏమన్నా రికగ్నైజ్ చేస్తున్నారా? నిన్ను ఎలా తిడుతున్నారు తెలియదు. నువ్వు బ్యాడ్ గర్ల్ అంటున్నారు, నువ్వు బ్యాడ్ బాయ్ అంటున్నారు, నువ్వు మంచోడు కాదు, నీకు సాక్షి జీవితం లేదంటున్నారు. నీకెందుకు ఈ బైబిల్? ఇదిగో నేను నీకు ఎంత ధనం ఇస్తాను, కాకపోతే నువ్వు నేను చేయమన్న పనులన్నీ చేయాలి, నువ్వు క్రీస్తుని విడిచిపెట్టాలి. అప్పుడు వెంటనే
ఈ ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఒకేసారి ఈ సేవలో ఉన్న వాళ్ళకి డబ్బు సరిగ్గా ఉండదు. ఒకేసారి ధనాపేక్ష చూపించగానే ఒకసారి ఆలోచిస్తారు, ఒకేసారి లైఫ్ సెటిల్ అయిపోతుంది, వీళ్ళు ఎలాగ డబ్బులు ఇస్తానన్నారు కదా, ఈ డబ్బులు సంపాదించుకున్నంత వరకు వాళ్ళు చెప్పినట్టు వినేద్దాం మనం. ఒకసారి ఈ డబ్బులన్నీ సంపాదించేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పాపాలన్నింటినీ విడిచిపెడదాం. మన దేవుడు కృపా కనికరం గల దేవుడు కదా. సో డబ్బులు సంపాదించుకున్న వరకు ఆ పాపాత్ములు చెప్పినట్టు మనం నడిచేసుకుందాం. డబ్బులన్నీ సంపాదించుకున్న తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడుగుదాం, మారిపోదాం, పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుడు కృప కనికరం గల దేవుడు కదా, ఖచ్చితంగా క్షమిస్తాడు. ఓ మూర్ఖులారా, ఓ జ్ఞానం లేని క్రైస్తవ బిడ్డలారా, ఆ ధనం ఎందుకు మీకు? మీరు 3 పూట్ల భోజనం తినడానికి, ఒంటి మీద వస్త్రం వేసుకోవడానికి దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు కదా. మీకెందుకు ధనాపేక్ష? ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. అర్థమవుతుందండి. ఇలా చాలామంది అండి ఇటువంటి కన్నింగ్ ఆలోచన అనమాట. వాళ్ళే తెలివైన వాళ్ళలాగా, సరే కొన్ని రోజులు మనం దేవుణ్ణి విడిచిపెడదాం, సాతాను మనకు డబ్బులు ఇస్తానంటుంది కదా, కొన్ని రోజులు మనం సాతాను వెంబడిద్దాం, సాతాను చెప్పినట్టు వినేద్దాం, అప్పుడు మనకు డబ్బులు కూడా ఇస్తుంది. ఖచ్చితంగా డబ్బులు ఇస్తుంది. మీరు సాతాను చెప్పినట్టు విని దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగడం స్టార్ట్ అవుతాయి. మీరు ఎన్ని పాపాలు చేసినా మిమ్మల్ని గుడ్ గర్ల్, గుడ్ బాయ్ అంటారు. మీకు చాలా సంఘంలో గౌరవం ఇస్తారు. వద్దు, అటువంటి మనకెందుకు? అటువంటి ఫేక్ ఎప్పుడు పనిచేయదు. ఒకానొక రోజు ఆ సాతాను మిమ్మల్ని మరణానికి అప్పగిస్తుంది. క్రీస్తు ఎప్పుడు మిమ్మల్ని మరణానికి అప్పగించరు. సాతాను మీకు డబ్బు ఇస్తుంది, అదేవిధంగా ఇంక మళ్ళీ మీరు మారు మనసు పొందే ఛాన్స్ మీకు ఇవ్వదు. ఒక్కసారి మీరు ఈ విధమైన కన్నింగ్ ఆలోచనలో ఉంటే మీరు సాతానికి వెళ్ళిపోయారు. డబ్బుల కోసం సాతాను చెప్పినట్టు విన్నారు, మళ్ళీ డబ్బులు సంపాదించుకొని దేవుళ్ళలోకి వచ్చేద్దాం అనుకుంటారు. మీరు రాలేరు. సాతాను మిమ్మల్ని మరణానికి అప్పగిస్తారు. ఇంకా మీరు సాతాను ఉచ్చులో చిక్కుపోయారు, జగటగల దొంగ ఊబిలో దిగిపోయారు. అర్థమవుతుందా? అది జగటగల దొంగ ఊబి అంటే ఎలా ఉంటుందో తెలుసండి? సమానంగా ఉంటుంది. అది చూడగానే ఊబిలాగే కనపడదు, ప్లెయిన్గా సమాంతరంగా ఉంటుంది, నేలలాగే ఉంటుంది. ఆ నేల సమాధానానికి చిహ్నంగా ఉంటుంది. ఈ సాతాను కూడా అంటే, చూడు నిన్ను అందరూ తిడుతున్నారు, నువ్వు మంచిగా ఉన్నా కూడా మంచితనాన్ని ఎవరు గుర్తించట్లేదు, ఎందుకు? వేస్ట్, నువ్వు విడిచిపెట్టు. ఎందుకు? క్రీస్తుని విడిచిపెట్టి నీకు నేను డబ్బులు ఇస్తాను, నీకు అన్నీ ఇస్తాను, కాకపోతే ఒక కండిషన్, నువ్వు నేను చేయమని పనులన్నీ చేయాలి, క్రీస్తుని విడిచిపెట్టాలి, క్రీస్తు వాక్యానుసారంగా నడుచుకోకూడదు. నిజంగా సాతాను చెప్పినట్టు మనం చేస్తే మనకు అన్నీ వస్తాయి, కాకపోతే మనం చనిపోతాం. అదే మనల్ని మరణానికి అప్పగిస్తుంది. మళ్ళీ మనం దేవుళ్ళలోకి వచ్చేద్దాం అనుకున్నామా, మనల్ని రానివ్వదు. దేవుళ్ళలోకి రానివ్వకుండా అది మనల్ని మరణానికి అప్పగించి, అదే మనం ఏ డబ్బుల కోసం అయితే పాపం చేయడానికి రెడీ అవుతున్నామో, ఏ పాపంలో ఉంటూ మనం డబ్బులు సంపాదిస్తున్నాం, అదే పాపం మనల్ని మరణానికి అప్పగిస్తుంది. అర్థమవుతుందండి. ఇవి చాలా కఠినమైన పవర్ఫుల్ వాక్యాలండి, వీటిని నేను చెప్పాలి, మరి తప్పదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు. సో ఎవరైతే ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ పొంది, మారుమనసు పొంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలన్నింటినీ చూసి ఎవరైతే మళ్ళీ ధనాపేక్షతోటో ఐహిక విచారాల వల్ల పాపంలో పడిపోతారో వాళ్ళు ఇలా చూడండి, ఇక్కడ చూడండి, వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువ వేయచ్చు. ఏమండి, మనం గుడ్ ఫ్రైడే రోజు ఎంత ఏడుస్తామండి. తండ్రి నువ్వు చనిపోయావు నాయన, తండ్రి నిన్ను కొరడాలతో కొట్టేశారయ్యా, నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టేసి మళ్ళీ ఆ ముళ్ళ కిరీటం మీద ఒక కర్రతో కొట్టేశారయ్యా, మా పాపాల కోసం నువ్వు ఎన్ని హింసలు అనుభవించావయ్యా అని మనం అందరం ఏడుస్తామా? మళ్ళీ మనం పాపం చేసామనుకోండి, ఆ యొక్క బాధ క్రీస్తు అదే బాధ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. నా బిడ్డకు నేను మారు మనసును అనుగ్రహించాను, పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తుంది, కొన్ని శోధనలు వేదనలు వచ్చినాయని మళ్ళీ వాటి పరిశుద్ధతని పవిత్రతని విడిచిపెట్టి మళ్ళీ సాతాన్ని అనుసరించి నడుస్తుంది అనే బాధ దేవునికి ఎలా ఉంటుందో తెలుసా? ఆయనకి సిలువ వేస్తున్నప్పుడు కొట్టే మేకులు నొప్పి మళ్ళీ క్రీస్తుకి గుర్తొస్తుంది. ఆయన తల మీద ఈ బిడ్డ కోసమే కదా నేను నా పంచగాయాలు చేసుకున్నాను, ఈ బిడ్డ కోసమే కదా నేను ముళ్ళ కిరీటాన్ని భరించాను అని మళ్ళీ క్రీస్తుకి మీరు సాతాన్ని అనుసరించేటప్పుడు ఆ పెయిన్ అంతా క్రీస్తు గుర్తొస్తుందండి.
మనం ఎప్పుడు దేవుని సంతోషపరిచే బిడ్డల్లా ఉండాలండి. అంతేగాని సాతాన్ని సంతోషపెట్టే బిడ్డల్లా ఉండకూడదు. అర్థమవుతుందండి. చాలామంది నేను ఎందుకంటేనండి నాకు ఎక్కువ క్రిస్టియన్స్ గురించే తెలుసు. అదర్ రిలీజియన్స్ గురించి నాకేం తెలియదు మాట. పుట్టుక నుంచి క్రిస్టియను అందరినీ క్రిస్టియన్స్నే చూస్తాను నేను. అదర్ రిలీజియన్స్ మాకెవరు తెలియదు మాట. అర్థమైంది కదా. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి భ్రష్టమైన క్రిస్టియన్స్ని నేను చూశాను అన్నమాట. చాలామందిని భ్రష్టులైపోయిన క్రిస్టియన్స్ని చూశాను. మళ్ళీ వాళ్ళు మంచి సేవకులు, పవర్ఫుల్ సేవకులు. అసలు వాళ్ళని చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది. అర్థమవుతుందండి. వాళ్ళకున్న డబ్బు వల్ల మనుషులు డబ్బే చూస్తారండి. అర్థమవుతుంది. ఆ డబ్బు వల్ల వాళ్ళ పేరు, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళ పేరు వాళ్ళకే ఉంటుంది. ఎవరికైతే డబ్బు లేకుండా వాళ్ళు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినా వాళ్ళ పవిత్రత పరిశుద్ధత ఎవరికో యూజ్ అవ్వదు. ఇప్పుడు క్రీస్తు చూడండి, పాపం క్రీస్తుకు డబ్బులు లేవు, కాకపోతే ఎంతో పవిత్రుడు పరిశుద్ధుడు, ఎన్నో వేల మందికి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారు, ఎంతో మందికి స్వస్థపరిచారు. మరి అటువంటి క్రీస్తుని ఎందుకు మనుషులందరూ సిలువుకు అప్పగిచ్చారు? క్రీస్తుకు డబ్బు లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. అటువంటి వాళ్ళు ఎన్ని స్వస్థతలు చేసినా ఎంత పరిశుద్ధంగా ఉన్నాయో లోకం లెక్క చేయదు. క్రీస్తునే లెక్క చేయలేదు. అసలు క్రీస్తు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనమే చెయ్యం. మనల్ని ఎందుకు లెక్క చేస్తుంది? క్రీస్తుని ఏమన్నాడండి? క్రీస్తుని ప్రజలందరూ ఏమన్నారు? దొంగ, తాగుబోతు. క్రీస్తుకు పేర్లు ఏంటండి? దొంగ, తాగుబోతు, దెయ్యాలు పట్టినవాడు, బెల్జిబూల్కి సంబంధించిన వాడు. ఇవి క్రీస్తుకు పెట్టిన పేర్లు. ఆయన అటువంటి వాడా? ఆయన ఎంతమందికి స్వస్థపరిచాడండి? ఎంతమందికి స్వస్థపరిచాడు? చనిపోయిన వాళ్ళని లేపాడు. కాకపోతే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ లేదు, డబ్బులు లేవు. అందుకనే ఆయన చేసిన మంచిని ఎవరు గుర్తించలేదు. ఈ యొక్క మనుషులు, ఈ లోకపు మనుషులందరూ ధనాపేక్ష, ఐహిక విచారాలతో ఉంటారండి. వాళ్ళు ధనవంతుల్ని దృష్టిస్తారు. డబ్బులు లేని వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని లెక్క చేయరు. అది యేసయ్య కాలం నాటి నుంచి జరుగుతుంది. ఇవన్నీ మనం ఇవన్నీ ఎలాగొచ్చినాయండి? నేనేమైనా బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నానా? నేను ఏ బైబిల్ ట్రైనింగ్ తీసుకోలేదు, తీసుకోను కూడా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్. నాకు మా పాస్టర్ గారు చాలా బాగా నేర్పించారు అనమాట. అన్యమతస్తులకు జై కొట్టద్దు, అన్యమత గ్రంథాలను చదవకూడదు, అన్యమత ఆచారాలను ఫాలో అవ్వకూడదు. ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచే మాకు బాగా నేర్పించారు. కాబట్టి ఇంకా నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళవలసిన లేదండి. ఎందుకంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎలాగున్నారో బయట చూస్తున్నాం కదా. ఓకేనండి. సో ఇంకా నాకు అవసరం లేదన్నమాట. అర్థమవుతుంది కదండి. ఇలాగా ఉన్నారన్నమాట. ఈ మంచితనాన్ని ఎవరు గుర్తించరు. క్రీస్తు యొక్క మంచితనాన్ని ఎవరు గుర్తించారండి? ఎవరు గుర్తించలేదు. సిలువుకి అప్పగించారు. కాకపోతే మరి ఎవరు గుర్తించట్లేదు కదండి. ఎందుకండి మనం అలా ఉండాలి? మనం దేవుని దృష్టిలో మంచిగా ఉండాలి. దేవుని కని దృష్టిలో మనం ఎలాగున్నామో అదే చూసుకోవాలి. మై డియర్ పరిశుద్ధులు, పవిత్రులు అండ్ మై డియర్ లైవ్ స్ట్రీమ్ మెంబర్స్, దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామో అదే చూసుకోండి. మనుషులు చాలామంది బాధపడుతున్నారండి. ఏమండి మీరు చెప్తున్నారు కదా అందరికీ హెల్ప్ చేయమని చెప్తున్నారు, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించమని చెప్తున్నారు. మేము అందరికీ హెల్ప్ చేసి మా శత్రువులను కూడా మేము ప్రేమిస్తుంటే అందరూ మమ్మల్ని జోకర్లను చూసినట్టు చూస్తున్నారండి. ఆ చూపును మేము తట్టుకోలేకపోతున్నామండి. మనుషుల చూపులు మీకెందుకండి? మనుషుల చూపులు మీకెందుకు? దేవుని దృష్టిలో మీరు ఏ విధంగా ఉన్నారో చూసుకోండి. మీరు సత్కార్యాలు చేస్తే పరలోక రాజ్యంలో మీ కొరకు ధనం అనేది కూర్చబడుతుంది. పరలోక రాజ్యంలో ఒక సినిమాకి వెళ్ళాలంటే, ఒక మూవీకి వెళ్ళాలన్నా, ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్నా మీరు టికెట్ కొనుక్కోరా? టికెట్ కొనుక్కోకుండా మీరు మూవీకి వెళ్ళగలరా? ఎగ్జిబిషన్కి వెళ్ళగలరా? వెళ్ళలేరు. మిమ్మల్ని లోపలికి కూడా రానివ్వరు. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరలోక రాజ్యంలో మీ కొరకు మీరు ధనాన్ని కూర్చుకోవాలి. ఆ కూర్చుకున్న ధనం ద్వారా మీరు పరలోక రాజ్యం టికెట్ కొనుక్కోవాలి. అప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యంలోకి ఎంట్రీ అవుతారు. మరి ఎలాగ పరలోక రాజ్యంలో మీ ధనాన్ని కూర్చుకోవాలంటే ఏం చేయాలి? మేడం గారు ఏం చేయాలి? ఇక్కడ నాకున్న అకౌంట్ డబ్బులు అక్కడ పంపించాలంటే నేను ఏం చేయాలి? క్రీస్తు ఏమో అక్కడ ఉన్నారు, నేను ఎక్కడున్నాను, మరి నా అకౌంట్ డబ్బులు పరలోక రాజ్యంలో వేసుకోవాలంటే నేను ఏం చేయాలని మీరు అడగచ్చు. మీరు సత్క్రియలు చేయాలి, మంచి పనులు. ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టాలి, దప్పికతో ఉన్న వాళ్ళకి దాహం ఇవ్వాలి, వస్త్రహీనులకు వస్త్రాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా మీరు ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, దూషించకూడదు, ద్వేషించకూడదు, ఎవరిని హింసలకు గురి చేయకూడదు. అది ఉందండి. బంధింపబడిన వాడు విడిపించాలి.
ఇవన్నీ సత్క్రియలు మీరు భూమి మీద మీ సహోదరులకు చేస్తుంటే యేసయ్య మీకోసం ప్రతిరోజు మీ యొక్క అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటాడు. మీకోసం పరలోక రాజ్యంలో ధనాన్ని కూరుస్తూ ఉంటాడు. అలా మీరు చనిపోయేసరికి పరలోక రాజ్యంలో మీ అకౌంట్లో బోల్డని డబ్బులు ఉంటాయి. మీరు సత్క్రియలు చేయడం ద్వారా పరలోక రాజ్యంలో మీ అకౌంట్లో బోల్డని డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులన్నిటితో మీరు పరలోక రాజ్యం టికెట్ కొనుక్కొని మీరు పరలోక రాజ్య వారసులు అవుతారు. అర్థమవుతుందండి. సత్క్రియల ద్వారా మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి అని మనకు బైబిల్ గ్రంథంలో పురుషులకి స్త్రీలకి దేవుడు రాశాడండి. కొంతమంది దుర్బోధకులు స్త్రీలు పరలోక రాజ్యానికి వెళ్ళరు అంటారండి. స్త్రీలు పరలోక రాజ్యానికి వెళ్ళరంటే దేవుడు మనల్ని ఎందుకండి సత్క్రియలతో అలంకరించుకోమంటాడు? అర్థమవుతుందా? ఇలాంటి దుర్బోధలు వచ్చినాయి. స్త్రీలు పురుషులు అందరూ పరలోక రాజ్యానికి వెళ్తారండి. స్త్రీలకి ఆజ్ఞలు ఇచ్చారు, పురుషులకి బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలు ఇచ్చారు. మనకి స్త్రీలకు పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ లేకపోతే మనకు బైబిల్లో ఆజ్ఞలు ఎవరు? అర్థమవుతుందా? అదనమాట. సో స్త్రీ పురుషులు ఇద్దరు సక్రియలతో తమ్ము తాము అలంకరించుకొని పరలోక రాజ్య వారసులు అవ్వాలి. పరలోకంలో మీ కొరకు యేసుక్రీస్తు ధనాన్ని కూరుస్తాడండి. ప్రధాన యాజకుడు ఉన్నాడు పైన, శరీరంతో వెళ్ళాడు క్రీస్తు మన కోసం. ప్రధాన యాజకుడు అక్కడ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నవ్య ఈరోజు ఏమైనా సత్క్రియ చేసిందా? చేసింది, ఇదిగో ఎంత మనీ డిపాజిట్ చేయండి. అదేవిధంగా ఈవేళ ఏమన్నా సత్క్రియ ఏమన్నా పాపం చేసింది, పాపం చేసింది, ఆ అమౌంట్ డిడక్ట్ చేయండి. అలాగా మనకు ఉంటుంది పైన. సో మనం పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ అవ్వాలన్నా అక్కడ డబ్బు కూర్చుకోవాలి. అక్కడ డబ్బు కూర్చుకోవాలంటే చాలా ఈజీ. మీరు సత్క్రియలు చేయడమే, మంచి పనులు చేస్తే అక్కడ మీ అకౌంట్లో డబ్బులు పడిపోతూ ఉంటాయి. ఇక్కడ ఈ సాతాన్ ఏం చేస్తుందంటే, మనం పాపం చేస్తే సాతాన్ మనకు డబ్బులు ఇస్తుంది. ఈ భూలోకంలో మనం పాపం చేసి, వ్యభిచారం చేసి, పాపాలు చేసి, దొంగతనాలు చేసి, పాపాత్ములు చెప్పిందల్లా మనం విన్నప్పుడు సాతాన్ మనకు బోళ్ళని డబ్బులు ఇస్తుంది. కాకపోతే దేవుడు మనకి డబ్బులు ఎప్పుడు ఇస్తాడు? మన పరలోక రాజ్యంలో మన కొరకు ధనాన్ని ఏ విధంగా కురుస్తాడు? క్రీస్తు. మనం సత్క్రియలు చేస్తే యేసుక్రీస్తు మన కొరకు పరలోకంలో ధనాన్ని కూరుస్తాడు. మంచి పనులు చేయాలి, మంచి పనులు చేస్తే చాలు, చక్కగా యేసుక్రీస్తు మన కోసం బోల్డని డబ్బుల్ని పరలోక రాజ్యంలో డిపాజిట్ చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో మనం భాగస్వాములు అవ్వాలంటే ముందుగానే మనం ఆ అకౌంట్ని నింపుకోవాలి. ముందుగానే ఆ అకౌంట్ నింపుకోవాలి. ఆ అకౌంట్ నింపుకోవడం చాలా ఈజీ. మీరు మంచోళ్ళు అయిపోతే చాలు. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, దేవుని వాక్యం కోసం నిలబడాలి. ఇవన్నీ చేస్తే మీ యొక్క అకౌంట్లో మనీ అనేది ప్రతిరోజు డిపాజిట్ అవుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో, క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో మీరు పాలివారు అవుతారు. కామన్ గైస్. ఓకేనండి. సో నెక్స్ట్ చూద్దాం. సో మీరు మారు మనసు పొంది ధనాపేక్షతో ఐహిక విచారాల వల్ల మళ్ళీ మీరు పాపంలో పడిపోతే క్రీస్తుకి ఆ యొక్క సిలువలో గాయాలన్నీ ఒకసారి గుర్తొచ్చి బాధపడతారండి. మనం ఎప్పుడు దేవుని సంతోషపెట్టేవారమై ఉండాలి, సాతాన్ని ఏడిపించేవారమై ఉండాలి. కాకపోతే క్రైస్తవ బిడ్డలారు, మీరు సాతాన్ని సంతోషపెడుతున్నారు, దేవుణ్ణి దుఃఖ పెడుతున్నారు. దేవుని యొక్క సిలువలో అనుభవించిన గాయాలన్నిటినీ మీరు పాపాలు చేసి క్రీస్తుకు గుర్తు చేస్తున్నారు. అర్థమవుతుందండి. క్రీస్తు సిలువలో అనుభవించిన గాయాలన్నింటినీ ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటారో తెలుసా? మీరు ఎప్పుడైతే పాపం చేస్తున్నారో ఆ రోజు క్రీస్తు ఆయన సిలువలో పడిన గాయాలన్నీ గుర్తుకొస్తాయి. ఈ పాపాత్మురాల కోసమా, ఈ పాపాత్ముడి కోసమా సిలువలో నేను పంచగాయాలని పొందేనే అని ఆ గాయాలు ఒక్కసారి తలుచుకొని చాలా బాధపడతారు. మనం దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలం అవ్వాలి, సాతాను దుఃఖపరిచే బిడ్డలం అవ్వాలి. మీరు సాతానుల్ని, అపవాది అనుసరించే బిడ్డల్ని సంతోషపెడుతున్నారు. మీరు దేవుని బిడ్డల్ని దుఃఖపరుస్తున్నారు. మీరు నరకపాత్రులు, మీరు వ్యభిచారులు, దొంగలు, మీరు నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు అని ఇక్కడ చెప్తున్నారండి. ఇవి నా వర్డ్స్ కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి. సో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచు బాహాటంగా ఆయన అవమానపరుచుచున్నారు. ఎంత అవమానం అండి! క్రీస్తుని కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్లారండి. ఒకసారి ఊహించుకోండి, కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఎంత అవమానపడుతుంటారు. అందరూ చూస్తున్నారు క్రీస్తుని. బట్టలు ఏమీ లేవు, చిన్న తువాలు గుడ్డ కప్పారు. మనకు చున్నీ లేకపోతేనే ఎంత ఇబ్బంది పడతామండి లేడీస్ని. పురుషులు కూడా కొంచెం చొక్కా లేకపోతే ఎంత సిగ్గుపడతారు. అటువంటిది ఒక పరిశుద్ధుడికి, పవిత్రుడికి చిన్న టవల్ మాత్రమే కట్టారండి. టవల్ కట్టి అర్ధనగ్నంగా
క్రీస్తుని అలా రోడ్డు మీద తీసుకెళ్ళిపోతుంది. క్రీస్తు ఎంత విలవిల్లాడిపోతాడండి. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. అలా డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో తెలుసండి. యూదుల డ్రెస్సింగ్, యూదులు కాదు కానీ కొంతమంది డ్రెస్సింగ్ చూసారా, ఏంటంటే వాళ్ళు గల్ఫ్ కంట్రీ వాళ్ళు డ్రెస్సింగ్ చూసారా, వైట్ డ్రెస్సులు. అబ్బాయిలు ఎలా ఉంటారు, వైట్ పై నుంచి కింద వరకు నైటీ లాంటివి ఉంటాయి. యాక్చువల్లీ ఐఎమ్ క్రిస్టియన్ కదా, వాటిని ఏమంటారో నాకు తెలీదు. బాయ్స్ కూడా గుర్కా టైప్లో వేసుకుంటారు. క్రీస్తు అలాగే ఉండేవాడు. పైనుంచి కింద వరకు నిలువుట అంగి వేసుకునేవాడు. అంత చక్కగా దాని శరీరాన్ని మొత్తం కప్పుకునేవాడు. ఇప్పట్లాగా షార్ట్లు అటువంటివి వేసుకునేవాడు కాదు క్రీస్తు. నిలువుటంగి పైనుంచి కింద వరకు. అది ఒకే క్లాత్తో కుట్టబడిందండి. 2-3 క్లాత్లు కలిపి కుట్టింది కాదంట, ఒకే క్లాత్ అంట. మరి అది ఎలా డిజైన్ చేశారో మనకు తెలియదు కానీ అది బట్టలు కుట్టి వాళ్ళకి తెలుస్తుంది ఆ డిజైన్. ఒక నిలువుటంగి వేసుకునేవాడు. తన చేతులు ఎక్కడి వరకు కవర్ అయ్యండి, పాదాలు కవర్ అయ్యండి. అంత చక్కగా తన శరీరాన్ని నిండుగా కప్పుకున్న వ్యక్తికి ఒక చిన్న తువాలు గుడ్డ పెట్టి, సిలువు పెట్టి, కొరడాలతో కొట్టుకుంటూ అర్ధనగ్నంగా తీసుకెళ్ళిపోతే ఎంత అవమానపడి ఉంటాడండి. అర్థమవుతుందా? అది ఒకసారి ఊహించుకోండి. ఎంత అవమానపడి తన శరీరాన్ని ఎంత చక్కగా పరిరక్షించుకున్నాడు. నిలువుటంగి వేసుకునేవాడండి. ఎక్స్పోజింగ్ చేసేవాడు కాదు క్రీస్తు. ఇప్పటికీ అటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పాను కదా, ఆ గల్ఫ్ కంట్రీ వాళ్ళు డ్రెస్సింగ్ చూడండి, నాకు నచ్చుతుందండి. ఆ డ్రెస్సింగ్ నాకు నచ్చుతుంది తెలుసా. గర్ల్స్ కూడా పైనుంచి కింద వరకు ఇంత కూడా కనపడకుండా డ్రెస్ వేసుకుంటారు, నిండుగా కప్పుకుంటారు. నాకు ఆ డ్రెస్సింగ్ నచ్చుతుందండి. కాకపోతే మనకి అలవాట్లేదు, మనం అలా ఉండలేం, మనకు ఒక్కబోసేస్తుంది. అందుకనే మనం ఏంటి, ఇదిగో నేను వేసుకున్నట్టు చూడీదారులు అవి వేసుకుంటాము. మనం హెడ్ మీద కూడా ఎక్కువసేపు ముసుగు వేసుకోవాలి. హెడ్ అంతా చెమటలు పట్టి వేడి బయటకు వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనం వాళ్ళకిలాగా ఎక్కువసేపు హెడ్ మీద ముసుగు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు కదండి, అలాగే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మనకు ఆ డ్రెస్సింగ్ ఉండకపోవడం వల్ల మనకు అలవాటు ఉండదు. సో అంత నీట్గా డ్రెస్సింగ్ వేసుకున్న క్రీస్తు అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. నేను ఎంతో పవిత్రుడిని, నేను ఎంతో చక్కగా డ్రెస్సింగ్ వేసుకున్నాను, వీళ్ళ పాపాల కోసం నేను ఒక అర్ధనగ్నంగా రోడ్ల మీద నన్ను నడిపించారు, కొరడాలతో కొట్టారు, పంచగాయాలు చేశారు. సో ఇటువంటి వాళ్ళ కోసం నేను ఇన్ని బాధలు పడ్డానే. మరి వీళ్ళు ఎందుకు ఈ విధంగా పాపాలు చేసి మళ్ళీ నా గాయాలని, నా అవమానాన్ని గుర్తు చేస్తున్నారని? మీరు దేవుణ్ణి సంతోషపెట్టట్లేదు, మీరు అపవాది అనుచరుల్ని సంతోషపెడుతున్నారు. మీరు అపవాదులే, మీరు దేవుని బిడ్డలు కాదు. మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టాడు. మిమ్మల్ని అపవాది ఏదో రోజు మరణానికి అప్పగిచ్చేస్తుంది. అపవాది మిమ్మల్ని మరణానికి అప్పగిచ్చేస్తుంది. మీకు మారు మనసు లేదు. ఇది మళ్ళీ నా వర్డ్స్ కాదండి, నేను సప్పిచ్చేస్తున్నాను అంటారేమో. నెక్స్ట్ వస్తుంది కదా, నెక్స్ట్ సెంటెన్స్ అదేమాట. ఇదొకటి భయం, ఏమన్నా చెప్పాలన్నా ప్రతిదీ నేను వాక్యం చూపించి చెప్తానండి బాబు. ఓకేనండి, అర్థమైందండి. ఇంక మీరు మారు మనసు పొందరు, మీరు అపవాది సంబంధులే. ఇంక నేను మీ గురించి నేను బాధపడను. నేను మీ చేతిని విడిచిపెట్టేశాను. అపవాదిని అనుసరిస్తున్నారు కదా, అపవాదే మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని మరణానికి అప్పగిస్తుంది. మీరు మళ్ళీ తిరిగి మారు మనసు పొందే ఛాన్స్ కూడా మీకు ఉండదు అని దేవుడు చెప్తున్నాడండి. ఇలా చూడండి. సో బాహాటంగా ఆయన అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరలా నూతన పరచుట అసాధ్యం. మారు మనసు పొందినట్లు ఎవరైతే ఈ విధంగా క్రీస్తు యొక్క గాయాలని రేపారో, క్రీస్తు యొక్క అవమానాన్ని గుర్తు చేశారో, వాళ్ళు మళ్ళీ మారు మనసు పొంది నూతన పరచుట అసాధ్యం. వాళ్ళకి ఇంక మారు మనసు పొందరు. ఇప్పుడు ఫర్ సపోజ్ నా మీద నేను ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటున్నాను. నేను మారు మనసు పొందాను, సో పాపాలు విడిచిపెట్టాను, బైబిల్ బాగా చదువుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నా జీవితంలో చూశాను. ఆ దేవుడు నాకు ఇలా చేశాడు, అలా చేశాడు, నాకు ఏదైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా ప్రార్థన చేయగానే తగ్గిపోయేది. పరిశుద్ధాత్మ వరాలన్నింటినీ అనిపించాను. రాబో యుగ సంబంధమైన శక్తుల గురించి తెలుసుకున్నాను. ఓహో, నేను చనిపోతే వేసే 2 రకాల్లో మళ్ళీ లెగుస్తాను, మళ్ళీ 1000 ఏళ్ళ పరిపాలనకు దేవుడు నన్ను తీసుకెళ్తాను, అన్నీ తెలిసేసుకున్నాను. ఎవరో నాకు డబ్బులు తీసుకొచ్చారు. నవ్య, నీ పరిస్థితి చూడు, మీ భర్త ఏమో నేను తీసుకెళ్ళట్లేదు, నువ్వెంత మంచిగా ఇన్ని సంవత్సరాలు ఉన్నా అందరూ నేను బ్యాడే అంటున్నారు. ఎందుకు నీకు ఈ క్రీస్తు, ఎందుకు ఈ గోల, ఎందుకు? అన్నీ విడిచిపెట్టే. ఇదిగో నువ్వు నీ దేవుని విడిచిపెట్టి మమ్మల్ని అనుసరించు, నీకు అన్నీ బోలని బెనిఫిట్స్ ఇస్తావు, నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, నువ్వేవేవైతే కోరుకున్నావో అవన్నీ నీకు వచ్చేస్తాయి, నీకు ధనం వస్తుంది, అన్నీ వస్తాయి అని చెప్తుందండి సాతాను. అప్పుడు నేను ఆ యొక్క ధనానికి ఆశపడిపోయి సాతాను వెంబడించాను అనుకోండి. సాతాను నేను ఎప్పుడూ చేయలేని
పవిత్రమైన పనులన్నీ నాతో చేపిస్తుంది. నేను కోరుకున్నవన్నీ నాకు ఇస్తుంది. నాకు డబ్బులు ఇస్తుంది, లగ్జరీని ఇస్తుంది. నేను ఎన్ని పాపాలు చేసిన ప్రజలందరూ నవ్య వెరీ గుడ్ గర్ల్, నవ్య హ్యాట్స్ ఆఫ్ అని నాకు అందరూ జేజేలు కొడతారు. నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్న అప్పుడు నన్ను అసహించుకున్న ప్రజలందరూ నేను పాప పనులు చేసినప్పుడు నాకు హ్యాట్స్ ఆఫ్ కొడతారు. వావ్, నవ్య చాలా మంచిది, గుడ్ గర్ల్, మేము చెప్పినవన్నీ చేసేస్తుంది, మేము చెప్పిన అపవిత్ర పనులన్నీ చేసేస్తుంది. నవ్య ఎంత మంచిదో, నవ్య అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకు ఆ సపోర్టు. అలాగా సాతాను ఏం చేస్తుంది, అన్ని చెత్త పనులు నాతో చేయించేసి అది ఇంకొకసారి నాకు మారు మనసు పొందే ఛాన్స్ కూడా ఇవ్వదు. మళ్ళీ నన్ను నూతన పడే ఛాన్స్ కూడా నాకు ఇవ్వకుండా ఏం చేస్తుంది, నన్ను మరణానికి అప్పగిచ్చేస్తుంది. ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లో నేను విన్నానండి, యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి, యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి, యాక్సిడెంట్లు దేవుని ద్వారా అవుతాయా అన్నట్టు మాట్లాడారండి. మనకి యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి తెలుసండి, మనం సరిగ్గా వాక్యం పాపాలు చేసినప్పుడు క్రీస్తు యొక్క శరీరంలో అవయవములై ఉండవు. ఇప్పుడు మనం పాపాలు చేస్తున్నాం అనుకోండి, మన క్రీస్తు యొక్క శరీరంలో అవయవములై ఉండవు. క్రీస్తు యొక్క శరీరంలో అవయవములై ఉన్నప్పుడు మనం పాపాలు చేస్తే క్రీస్తు శరీరంలో అవయవముల కింద ఉండము. ఇన్ కేస్ మనం పవిత్రంగా జీవిస్తే క్రీస్తు శరీరంలో అవయవములై ఉంటాం. అప్పుడు క్రీస్తు మనల్ని సంరక్షిస్తాడు. మనకి ఏ యాక్సిడెంట్స్ అవ్వకుండా అన్నీ మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు. ఎందుకు, మనం పవిత్రంగా పరిశుద్ధంగా క్రీస్తు యొక్క శరీరంలో అవయవములై ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని జాగ్రత్తగా అమ్మో నా బిడ్డ అని సంరక్షిస్తాడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో క్రీస్తు యొక్క శరీరంలో అవయవములై ఉండే అర్హతను మనం కోల్పోతాం. మనం క్రీస్తు నుంచి వేరైపోయి సాతాను యొక్క అవయవంలో పాలువారమే ఉంటాం. సాతాను ఏం చేస్తుంది, మనకి ఏమై మరపాటు మబ్బుతనాన్ని కలిగించి యాక్సిడెంట్లకి గురి చేస్తుంది. అప్పుడు ఒక్కొక్కసారి మనం ప్రాణాలు కోల్పోవచ్చు. అర్థమవుతుందండి, అదనమాట. ఎప్పుడు దేవుడి వల్ల అవుతుందని అనకూడదు. ఎందుకు యాక్సిడెంట్లు అవుతాయి చెప్పాను కదా, ఎప్పుడైతే మనం పాపం చేస్తామో క్రీస్తు యొక్క శరీరంలో అవయవములై ఉండవు, బయటకు వచ్చేస్తాం, క్రీస్తు శరీరం నుంచి వేరైపోతాం. క్రీస్తు శరీరం నుంచి వేరైపోతే మనకు రక్షణ ఉండదు. సాతాను మనల్ని ఎప్పుడోకప్పుడు ఏదో విధంగా మరణానికి అప్పగిస్తుంది. అర్థమవుతుందండి. సో ఇది చాలా స్ట్రాంగ్ వాక్యం అండి. ఇంకా ఉంది, ఇది అవ్వలేదు తెలుసా, ఇంకా ఉంది. సో ఇలా చూడండి. సో అర్థమవుతుంది కదండి. ఎవరైతే ఈ విధంగా ధనాపేక్ష ఐహిక విచారాలతో దేవుడిని నమ్ముకోవడం వల్ల మనకు సుఖం లేదు, సంతోషం లేదు, దేవుడిని నమ్ముకున్న దగ్గర నుంచి శోధనలు వచ్చేస్తున్నాయి, ఎంత మంచిగా ఉన్నా అందరూ మనల్ని వ్యభిచారులు అంటున్నారు, దొంగలు అంటున్నారు, ఎందుకు ఇంక ఈ దేవుడు మనకి ఎందుకు క్రీస్తు, ఈ సాతాను వెంబడిచ్చేద్దాం, మనం వ్యభిచారం చేసిన దొంగతనాలు చేసిన మనల్ని పవిత్రులు పరిశుద్ధులు అంటారు. సో సాతాను వెంబడిస్తే మనం వ్యభిచారం చేసినా దొంగతనాలు చేసినా మనల్ని పవిత్రులు పరిశుద్ధులని మనకు సెల్యూరు పడతారు, మనకు ఆ జీవితం బెస్ట్ అని దేవుని విడిచిపెట్టి సాతాను అనుసరిస్తారు ధనాపేక్ష వాళ్ళు. ఈ అనుసరించే వాళ్ళు గతి ఎలాగుంటుందండి, వాళ్ళు మళ్ళీ మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావడానికి ఇంకా అవ్వదు. వాళ్ళని నూతన పరచడం అనేది అసాధ్యం. వాళ్ళు సాతాను వాళ్ళని మరణానికి అప్పగిస్తుంది. వాళ్ళ లైఫ్ ఎండ్. అటువంటి వాళ్ళతో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్ళతో మీరు వీలుంటే వాళ్ళు మారేలా ప్రార్థన చేయండి. అటువంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళని ఫైండ్ చేయండి, చాలా ఈజీ. ఎవరైతే దైవజనులు బాన్గెన్ బిలీవర్ అని చెప్పుకొని పాపాలు చేస్తారో, రహస్య పాపాలందరికీ కనపడిపోతారు. ఇప్పుడు నేను పాపాలు చేస్తున్నాను అనుకోండి, మీకు తెలిసిపోతుంది. అలాగే ఎవరు పాపాలు చేసినా అందరికీ తెలిసిపోతుంది అనమాట. అటువంటి వాళ్ళు ఎవరన్నా దైవ సేవకులు అని చెప్పి రహస్య పాపాలు చేసేవాళ్ళు ఎవరన్నా మీకు కనిపిస్తే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారండి, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. కాకపోతే దేవుడు కృపా కనికరం గల దేవుడు కాబట్టి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. మన శత్రువుల గురించి మనం ప్రార్థన చేయాలి. పాపాలు చేసే వాళ్ళందరూ మనకు శత్రువులే. మన శత్రువులు మనం ప్రేమించాలి. పాపాలు చేసే వాళ్ళందరూ మనకు శత్రువులే. సాతాను మనకు మిత్రువా శత్రువా? సాతాను మనకు శత్రువు. మరి సాతాను అనుసరించే వాళ్ళు మనకు శత్రువులే. వాళ్ళ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, పాపాత్ముల దగ్గర, పాపాలు చేసే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ లైవ్ స్ట్రీమ్ మెంబర్స్, ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళు దేనికన్నా తెగించేస్తారు. వాళ్ళ వల్ల మీకు శోధనలు వేదనలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. వాళ్ళు మన శత్రువులే. కాకపోతే మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు, శత్రువులు ప్రేమించడి, మీ శత్రువుల గురించి ప్రార్థన చేయుడి.
అర్థమవుతుందండి. శత్రువులు ప్రేమించండి, మీ శత్రువుల గురించి ప్రార్థన చేయండి అని మన యేసయ్య చెప్పారండి. ఆయన గొప్ప దేవుడు. మనం ప్రార్థన చేయాలి. సాతాను సంబంధులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది కదండి. సాతాను సంబంధులందరి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలి. వాళ్ళని ప్రేమించాలి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అర్థమవుతుందా? ఎంత గొప్ప దేవుడు. శత్రువులు ఎవరు మన శత్రువులు? ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళందరూ మన శత్రువులే. ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళందరూ మన శత్రువులే. అర్థమవుతుంది. ఎందుకు ఏమంటే పాపాలు చేస్తే ఎందుకండి శత్రువులు అని మీరు అనొచ్చు. పాపాలు చేసి వాళ్ళందరూ అపవాది అనుచరులు. అపవాది మనకు శత్రువో మిత్రమో. సాతాన్ నీకు శత్రువో మిత్రమో అంటే మీరు ఏం చెప్తారు? సాతాన్ నాకు శత్రువు, నేను యేసయ్య బిడ్డనని చెప్తారు. మరి సాతాన్ని అనుసరించే వాళ్ళు కూడా మనకు శత్రువులతో కాకపోతే వాళ్ళు దేవుని బిడ్డలే. జ్ఞానం లేక సాతాన్ని అనుసరిస్తున్నారు. మరి ఏం చేస్తాం? సో వాళ్ళు మనకు శత్రువులే. కాకపోతే మన యేసయ్య ఎంత గొప్పడో చూసారా? మీ శత్రువులు ప్రేమించుడి, మీ శత్రువుల కోసం ప్రార్థన చేయడి. ఎంత గొప్ప దేవుడు అండి మన క్రీస్తు. అర్థమవుతుందండి. క్రీస్తు ఎంత మంచోడు. సో మన బైబిల్ గ్రంథం అమోఘమైన గ్రంథం అండి. ఈ గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఆ ఛాన్స్ ఇచ్చిన దేవునికి నేను నా జీవితాంతం నేను రుణపడి ఉంటానండి. ఇటువంటి జ్ఞానవాక్యాలు చెప్పే జ్ఞానం అందరికీ ఉండదు, అందరికీ ఛాన్స్ కూడా ఉండదు. అటువంటిది దేవుడు నన్ను ఇంత చక్కగా నడిపిస్తున్నందుకు నేను చాలా సంతోషపడతానండి. తండ్రి ఇటువంటి అమూల్యమైన వాక్యాలు 10 మందికి చెప్పే జ్ఞానాన్ని అనుగ్రహించినందుకు, నీ శక్తిని నాలో ఉంచినందుకు నీకు వేలాది స్తోత్రాలు నాయనా తండ్రి అని నేను ఎప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటానండి. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి. సో వీళ్ళని ఈ విధంగా ధనాపేక్షతో ఐహిక విచారాలతో ఎవరైతే ఇంతకుముందు దైవజనులు, భక్తులు, దేవుని సేవకులు అని చెప్పుకొని ఎవరైతే ఈ ధనాపేక్షలో ఐహిక విచారాల్లో పడిపోయి సాతాను వెంబడిస్తారో వాళ్ళని దేంతో పోల్చారో ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఎట్లా అనగా ఇక్కడ ఇంకొక వాక్యం ఉందండి. ఓకేనండి. ఓకే. హెబ్రీల్కి రాసిన పత్రికలో దీని కంటిన్యూషన్ ఇంకొక వాక్యం ఉంది, అది చెప్పేద్దాం. హెబ్రీల్కి రాసిన పత్రికలో 10వ అధ్యాయంలోనండి 10వ అధ్యాయంలో మనకి 26, 27 వచనాలు చూడండి. హెబ్రీల్కి రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 26, 27 వచనాలు చూడండి. మనము ఇక్కడ ఇది కూడా దీనికి రిలేటెడ్ మాట. ఈ రెండు ఒకేసారి చెప్పడం బెస్ట్, అందుకనే. సో హెబ్రీల్కి రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 26, 27, 28 వచనాలు చూడండి. మనము సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఎక్కనూ ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్ష్ణమైన అగ్నియు ఎక్కనూ ఉండును. అర్థమవుతుందండి. సో మనము సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందడం అంటే ఏంటండి? అమ్మో మనం పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి, బ్యాప్టిజం తీసుకోవాలి, పాపాలన్నింటిని విడిచిపెట్టాలి అని అన్నీ మీరు తెలిసేసుకున్నారు. బైబిల్ అంతా చదివేశారు. యేసే రెండో రాకడ వస్తుంది, మన ఆత్మ ఎత్తబడుతుంది, పరలోకానికి అన్నీ తెలిసేసుకున్నారు. సత్యం గురించిన అనుభవ జ్ఞానం మొత్తం పొందేశారు. పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే ఏంటండి? బుద్ధిపూర్వకంగా ఎప్పుడు మనం పాపం చేస్తాం? ధనాపేక్ష, ఐహిక విచారాల వల్ల బుద్ధిపూర్వకంగా పాపం చేస్తాం. సెల్ఫ్ కంట్రోల్ ఉండకపోయినా కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసేస్తామండి. కొంతమందికి కొంతమంది ధనాపేక్ష ఉంటుంది, కొంతమందికి శారీరక కోరికలు ఉంటాయి. వాటిని అన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. ఆ శారీరక కోరికలు సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా పరిశుద్ధాత్మ వరంలో ఒకటండి. పరిశుద్ధాత్మ వరంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒకటి. ఆత్మఫలాల్లో, పరిశుద్ధాత్మ వరం కాదు, ఆత్మఫలంలో ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేది, ఆశా నిగ్రహం అనేది ఒక వరం అండి. వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. వాళ్ళ యొక్క ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, వాళ్ళకి నిగ్రహం ఉంటుంది, వాళ్ళు అన్నీ కంట్రోల్ చేసుకోగలరు. వాళ్ళు దేవుని వాక్యం కోసం వాళ్ళు అన్నీ కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళు పాపం పనులు చేయరు, వాళ్ళు టెంప్టేషన్స్కి ఏమి లోన్ అవ్వరు. టెంప్టేషన్స్ వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటారు, కానీ పాపాలు చేయరు. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు పాపాలు చేయరు. వాళ్ళకి ఫుల్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. అర్థమవుతుందండి. సో ఈ బుద్ధిపూర్వకంగా ఎవరు పాపాలు చేస్తారంటే ధనాపేక్ష. కొంతమందికి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. పాపం హార్మోన్స్ వల్ల వాటి వల్ల పాపం అని అనకూడదు. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నువ్వు అసలు పరిశుద్ధాత్మ పూర్ణుడివే కాదు.
సెల్ఫ్ కంట్రోల్ లేని స్త్రీ కానీ పురుషుడు కానీ పరిశుద్ధాత్మ పూర్ణులు కాదు, వాళ్ళ పరిశుద్ధాత్మ లేడు. అర్థమవుతుందండి. సో బుద్ధిపూర్వకంగా పాపం చేసే వాళ్ళు ఎందుకు చేస్తారో దానాపేక్షతో, సెల్ఫ్ కంట్రోల్ లేక దొంగతనాలు అన్నీ చేస్తారన్నమాట. చేసిన వాళ్ళ పాపం వల్ల బలి ఇంక ఉండదు, నువ్వు చేసిన పాపం ఇంక మళ్ళీ కడిగిపడదు. ఇప్పుడు నేను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించేశాను, చక్కగా బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుత కార్యాలు కూడా నేను చూస్తాను. ఎవరైనా నాకు డబ్బులు తీసుకొచ్చారు, నవ్య నువ్వు యూట్యూబ్ క్లోజ్ చేసేయాలి, నువ్వు వాక్యం చెప్పకూడదు, ఇదిగో నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు, ఇదిగో బోలెని డబ్బులు, నీకు ఎంత డబ్బు కావాలో అంత ఇచ్చేస్తాం, నువ్వు దేవుని వాక్యం చెప్పకూడదు, నెక్స్ట్ నువ్వు పరిశుద్ధంగా కూడా జీవించకూడదు, మేము ఎలా చెప్తే అలా జీవించాలి అంటారు. అప్పుడు నేను అనుకుంటాను, ఇలా బైబిల్ చెప్పిన అందరూ బూతులు తిడుతున్నారు, ఇంకా నన్ను బ్యాడ్ అని కూడా అంటున్నారు. సో ఈ డబ్బులు తీసుకొని చక్కగా వాళ్ళు చెప్పినట్టు వినేసి ఆ డబ్బులన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం జీజస్లోకి వచ్చేద్దామని నేను అనుకొని వెళ్తాను. బుద్ధిపూర్వకంగా నేను పాపం చేశాను, సో మళ్ళీ నా కోసం ఇంకా క్రీస్తు ఇంకొకసారి బలి అవ్వడు. ఇంకా నేను బుద్ధిపూర్వకంగా చేసిన పాపం అనేది క్షమింపబడదు. బుద్ధిపూర్వకంగా ధనాపేక్ష, బుద్ధిపూర్వకంగా పాపం చేయడం ఎంత సిగ్గు చేయటో తెలుసండి. దేవుని ఎందుకు విశ్వాసం లేదు, దేవుడు నేను పోషిస్తాడని విశ్వాసం లేదు. వాళ్ళు ఏదో డబ్బులు చూపించారని ఆ డబ్బులు నువ్వు వెంబడించావు. నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, 3 పూట్ల ఆహారాన్ని పెడుతున్నాడు, వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చారు, కాకపోతే నువ్వు దురాశ దుఃఖానికి చేటు, దురాశ పడ్డావు, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం నీ యొక్క పవిత్రతని పరిశుద్ధతను కూడా నువ్వు విడిచిపెట్టావు. నీకు దేవుని అంత విశ్వాసం లేదు, నువ్వు సాతాను వెంబడించావు. దేవుడిని నమ్ముకుంటే డబ్బులు రావట్లేదు, దేవుడిని నమ్ముకుంటే గౌరవం లేదు, ఎంత మంచిగా ఉన్న చెడ్డోళ్ళు అనే అంటున్నారు. మనకి దేవుడు వద్దు, మనం సాతాను వెంబడిద్దాం, డబ్బులు ఇస్తారు. ఇప్పుడు నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేసావు, నీ ఐహిక విచారాల వల్ల, నీ ధనాపేక్ష వల్ల నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేసావు. నీకు దేవుని యందు విశ్వాసం కూడా లేదు, దేవుని వాక్యానికి అవిధేయంగా ఉన్నావు, దేవుని యందు విశ్వాసం లేదు, బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేసావు. నువ్వు మళ్ళీ నీ కోసం నీ పాపాలు కడిగి వేయబడవు, నీ పాపాలు ఎన్నటికీ కడిగి వేయబడవు. నువ్వు నరకపాత్రురాలు అవుతావు, నువ్వు నరకపాత్రుడివే. సో మీరు అనొచ్చు, ఏమండి అలా అయితే ఇంక పాపాత్మల్ని అలా పాపంలోనే చనిపోమంటారండి, మీరు ఎలా బోధిస్తున్నారు ఏంటండి అని మీరు అనొచ్చు. దేవుడు నేను అలా బోధించట్లేదు, దేవుడు మిక్కిలి కృపా కనికరం గల దేవుడు అండి. మీరు ఒకవేళ బుద్ధిపూర్వకంగా ఒకవేళ జ్ఞానం లేక తొందరపడి మీరు పాపం చేసిన ఆ పాపాన్ని విడిచిపెట్టి మీరు చనిపోయేంత వరకు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండండి. ఏమో దేవుడు మిక్కిలి కృపా కనికరం గల దేవుడు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని క్షమించవచ్చు. పాపం వల్ల భూమి అపవిత్రం అవుతుంది, మీరు చేసే పాపాల వల్ల భూమి అపవిత్రం అవుతుంది. భూమి అపవిత్రం అవ్వడం వల్ల ఏమవుతుంది, భూకంపాలు, వరదలు, వర్షాలు అన్నీ వస్తాయి. రావడం వల్ల నీతిమంతులు కూడా ఎఫెక్ట్ అవుతారు నీ వల్ల. మరి నీతిమంతులు ఎఫెక్ట్ అవ్వకుండా, నీ వల్ల నీ సహోదరులు ఇబ్బంది పడకుండా నువ్వు నీ పాపాలను విడిచిపెట్టు. నీ పాపాలు విడిచిపెడితే ఏమో దేవుడు మిక్కిలి కృపా కనికరం గల దేవుడు, చెప్పలేము. నీకు మళ్ళీ నేను క్షమించవచ్చు. అర్థమవుతుందండి, అది దేవుని యొక్క వాక్యం అలా బోధించాలన్నమాట. నీకు ఇంక మారు మనసు పొందే ఛాన్స్ లేదు. క్రీస్తు నీ కోసం ఇంక మళ్ళీ వచ్చి సిలువ మరణం పొందడు, నీకు తీర్పు తీర్చడానికే వస్తాడు. అపవాది సంబంధులకి ఆయన ఏదైతే నిర్మించాడో, అపవాది సంబంధులకి ఏం నిర్మించాడండి, నరకాన్ని నిర్మించాడు. ఆ నరకంలో నేను పడేస్తారు, జాగ్రత్తగా ఉండు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇటువంటి వాళ్ళని బుద్ధిపూర్వకంగా చేసే పాపాలు, ఎవరైతే బాన్గేన్ బిలీవరు దైవజనులు అని చెప్పుకొని బుద్ధిపూర్వకంగా ఎవరైతే పాపాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళని దేంతో పోల్చాడో ఈ యొక్క హెబ్రీల్ రాసిన 6వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉందండి, అది మనం చదువుదాం. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి, భూమి, నేను ఒక భూమిని, దేవుని బిడ్డ ఒక భూమితో సాదృశ్యం. భూమి తన మీద తరచుగా కురిచి వర్షమును తాగి అంటే ఏంటండి, దేవుడు నేను భూమిని, దేవుడు నన్ను దేనితో తడుపుతున్నాడు, పరిశుద్ధాత్మతో ప్రతిరోజు తడుపుతున్నాడు. నేను ఒక భూమిని, దేవుడు నన్ను ప్రతిరోజు పరిశుద్ధాత్మతో తడుపుతున్నాడు. సో ఆయన పరిశుద్ధాత్మ వరాలన్నింటినీ పొందేసి ఆ ప్రభావాలన్నీ తెలిసేసుకొని ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. ఇప్పుడు దేవుడు నేను ఒక భూమిని, దేవుడు ప్రతిరోజు నన్ను పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. నింపినప్పుడు నేను పరిశుద్ధాత్మ ఫలాల్ని, ఆత్మ ఫలాలను ఫలిస్తున్నాను.
నేను ఒక భూమిని, ఆయన నా మీద పరిశుద్ధాత్మను కురిపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వాళ్ళు ఆత్మఫలాలు ఫలిస్తారు. ఆత్మఫలం ఏంటండి? ప్రేమగా ఉంటాను, ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశా నిగ్రహం, మంచితనం, సాత్వికం, ఇవన్నీ అండి. వీటన్నిటిని నేను ఫలిస్తాను. అర్థమవుతుందా? ఇవన్నీ దేవునికి అనుకూలమైన పైర్లు. ఆత్మఫలాన్ని ఫలించడమే దేవునికి అనుకూలమైన పైరును మనం ఫలించడం. ప్రేమ, సంతోషం, సమాధానం. ఒకసారి చదువుకుందామని గలతీల్లో ఆత్మఫలాలు చదువుకుందాం. ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను, చాలా ఇంపార్టెంట్ అండి. గలతీలకు రాసిన పత్రిక వేళ చాలా పెద్ద స్పీచ్ అండి ఇది. అంటే వెరీ 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 ఇంపార్టెంట్ స్పీచ్. అర్థమవుతుందా? ఆత్మఫలాలు ఏంటండి? ప్రేమగా ఉంటాను. నేను ఒక భూమిని, నా మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు నేను ఏం చేస్తాను? ఆత్మఫలం ఫలిస్తున్నాను. నేను పరిశుద్ధాత్మ పూర్ణురాలనండి అని చెప్పి ఆత్మఫలాలు ఫలించకపోతే చాలా తప్పండి. పరిశుద్ధాత్మ పూర్ణులందరూ ఆత్మఫలాలను ఫలిస్తారు. ప్రేమగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను కదా, అప్పుడప్పుడు కోపం వస్తుందిలేండి. ప్రేమ, సంతోషం, సమాధానంగా ఉంటారు. సమాధానం, ఎవరితో గొడవలు పెట్టుకోరు. సమాధానం, దీర్ఘశాంతం. ఎవరైనా ఇప్పుడు ఇంతమంది ఇన్ని బూతులు తిడుతున్నారు, నేను దీర్ఘశాంతంగా ఉన్నానా? నన్ను తిడుతున్నారే, ఏమనుకుంటున్నారు నా గురించి అని గొడవలాడేస్తున్నాను. అదే దీర్ఘశాంతం. అది కనపరచాలి దేవుని బిడ్డలు. అర్థమవుతుందండి. చాలామంది వస్తారండి, ఏమంటే క్రీస్తు నన్ను బూతులు తిడుతుంటే మీరు అలా లైవ్లో వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీకు రోషం రావట్లేదా అంటారండి. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ఉంటే మనం ఆత్మఫలాలను ఫలించాలి. వాళ్ళు అలా మాట్లాడితే అలా మాట్లాడొద్దు అని సాధువుగా చెప్పాలి. కానీ మీరు కూడా మీ యొక్క దీర్ఘశాంతాన్ని కోల్పోయి వాళ్ళలా మాట్లాడేస్తున్నారు. అది చాలా తప్పు. అది క్రైస్తవ బిడ్డలకు ఉండాల్సిన లక్షణం కాదు. మీలో సాతాను ఉంది, అది మీరు పోగొట్టుకోవాలి. సో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, దయగా ఉండాలి. దయాళత్వం, మంచితనం, మంచిగా ఉండాలి. నెక్స్ట్ విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను పోషిస్తాడు. నేను ఈ సాతాను వెంబడించను. సాతాను చూపించే ఆ డబ్బులకి నేను అట్రాక్ట్ అయ్యి నా దేవుడు నేను విడిచిపెట్టను. నా దేవుని యందు నాకు విశ్వాసం ఉంది. దేవుడు నన్ను పోషిస్తాడు. పిచ్చుకలను పోషిస్తున్నాడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. అంతకన్నా శ్రేష్టమైన నన్ను పోషించడా నా తండ్రి అని విశ్వాసం ఉండాలి. సాత్వికం అంటే ఏంటండి? గర్వం లేకపోవటం. నెక్స్ట్ ఆశా నిగ్రహం ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సో మనకున్న హార్మోన్సే ఏసైకి ఉన్నాయి. 33.5 సంవత్సరాలు అంటే పాపం టీనేజ్ నుంచి 33.5 సంవత్సరాలు యంగ్ అయినా కూడా ఆయన ఎటువంటి పాపాలు చేయలేదు. ఆయనకున్న హార్మోన్సే మనకు ఉన్నాయి. ఆయన ఏ విధంగా ఆశా నిగ్రహంతో ఉన్నారో మనం కూడా ఉండాలి. ఇంకా మనకు మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. క్రీస్తుకి అది కూడా లేదు పాపం. ఎందుకంటే ఆయన ఎందుకు పుట్టాడు? మన పాపాల నిమిత్తం మరణించడానికి పుట్టాడు. అంతేగాని ఆయన పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకి అనడానికి పుట్టలేదు. కాకపోతే దేవుడు చూడండి, మనకి మీరు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని మీ భార్యలతో మీరు ఎంజాయ్ చేయండి, మీ భర్తలతో మీరు ఎంజాయ్ చేయండి. కాకపోతే వాళ్ళతో మాత్రమే ఎంజాయ్ చేయాలి. వివాహేతర సంబంధాలు పెట్టుకోకూడదు అని దేవుడు మనకు బోధించారు. అది చాలా ఇంపార్టెంట్. సో ఆశా నిగ్రహం ఉండాలి. పెళ్లి కాని వాళ్ళు అయితే అటువంటి పనులు చేయకూడదు. పెళ్లి చేసుకోవాలి చక్కగా దేవుని సన్నిధిలో పెళ్లి చేసుకొని మీ భార్యలతో ఎంజాయ్ చేయండి, మీ భర్తలతో ఎంజాయ్ చేయండి. మీకు నచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేయండి. ఎవరు మిమ్మల్ని ఏమన్నారు. అంతేగాని వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దు. నీ భార్యతోటే నువ్వు ఎంజాయ్ చేసి సంతోషపడు, నీ భర్తతోటి నువ్వు ఎంజాయ్ చేసి సంతోషపడు. అందుకనే భార్యలు కూడా భర్తలను ప్రేమించాలి, భర్తలు కూడా భార్యలను ప్రేమించాలండి. అలా అంతేగాని భార్యలు విడిచిపెట్టి జ్ఞానవంతురాలు అయితే తను ఏ పాపం చేయకుండా దేవుని యందు భయభక్తులతో పాపాలు చేయకుండా ఉంటారు. పాపం జ్ఞానం లేని భార్యలను మీరు విడిచిపెట్టారు. ఆ జ్ఞానం లేని భార్య ఒకవేళ పాపం చేసినా ఆ పాపంలో మీరు కూడా పాలువారు అవుతారు. ఒక జ్ఞానం లేని భార్య పాపం చేసిన భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం అండి, తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం. భార్య పాపం చేస్తే ఆ పాపం భర్తకు వస్తుంది. భర్త పాపం చేస్తే ఆ పాపంలో భార్యకు కూడా పాలు పంపులు ఉంటాయి. అది ఉండదు. ఎందుకంటే భర్త విడిచిపెట్టి ఎవరితోటి తిరుగుతుంటే భర్త పాపాలు భార్య కిందకు వస్తే రావు. ఒకవేళ భర్త భార్యను విడిచిపెట్టి భార్య పాపాలు చేస్తుంది అనుకోండి, భార్య పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ భర్తకే తగులుతాయి. అర్థమవుతుంది కదండి. మరి అలాగ ఉంటుందండి. జాగ్రత్తగా ఉండాలండి. క్రైస్తవులు మరీ దారుణంగా ఉన్నారండి. నేను అందుకనే ఎవరు అన్యమత
మతస్థుల గురించి ఏమి ఎత్తను, వాళ్ళ గురించి మనకేం తెలీదు. పాపం వాళ్ళకి అసలు బైబిలే తెలియదు, మనకెందుకు వాళ్ళ గురించి. మనలోనే ఇన్ని లోపాలు ఉన్నాయి, మనదే బోలని లోపాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళ ఆత్మలు రక్షించండి. ముందు రక్షించాల్సింది వీళ్ళని. ఇదిగో ఈవేళ వాళ్ళ గురించి అన్యులకు కాదు ఈరోజు చెప్పింది. ఈరోజు పాపం అన్యులకి ఏమీ చెప్పలేదమ్మా. ఈ బైబిల్ గ్రంథం అంతా దేవుడు ఎవరైతే క్రైస్తవులు అయ్యుండి పాపాలు చేస్తున్నారో వాళ్ళ గురించే ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా ఉంది. అసలు అన్యుల గురించి బైబిల్లో రాయలేదు. వాళ్ళకి సువార్త బోధించాలి ముందు మీరు వెళ్ళి. వాళ్ళు ఇంకా పాలు తాగే పరిస్థితులు అన్నారు, వాళ్ళని మనసు పొందకుండా ఆ అన్య మతస్థుల జోలికి వెళ్తుంటే ఎలాగండి? అది చాలా తప్పు కదా. ఓకేనండి. ఓకే, మనం ఇప్పుడు దేవుడు మనం మనసు పొంది పవిత్రంగా పరిశుద్ధంగా జీవించేటప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్మ కుమ్మరిస్తారు. అప్పుడు మనం ఆత్మఫలాలను ఫలించాలి, సత్క్రియలు చేయాలి. అప్పుడు మనం దేవుని చేత ఆశీర్వదింపబడతాం. అంతేగాని అయితే మొండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఏళ్ళ అది పనికిరానిది, విసర్జింపబడి శాపం పొందదగినదిను తుదకు కాల్చివేయబడిను. సో కొంతమంది సేవకులండి, వాళ్ళు చక్కగా సేవ చేసినప్పుడు బోలంత డబ్బు వచ్చేస్తారు. డబ్బు అన్నీ వచ్చేసిన తర్వాత వాళ్ళు పాపాలు చేయడం మొదలు పెడతారు. అంటే ఏంటి? డబ్బు లేనప్పుడు అంతా చక్కగా దేవుని వాక్యానుసారంగా నడుచుకొని దేవునికి అనుకూలమైన ఫలాలను ఫలించేవారు. దేవునికి అనుకూలమైన ఫలాలను ఫలించేవారు. ఎప్పుడైతే వాళ్ళు బాగా డబ్బులన్నీ వచ్చిన తర్వాత ఐహిక విచారాల్లో పడిపోయి వాళ్ళు దేవునికి అనుకూలమైన ఫలాలను ఫలించకుండా సాతానికి అనుకూలమైన ఈ యొక్క గచ్చ పొదల్ని ముళ్ళ పొదల్ని వాళ్ళు గచ్చు పొదల్ని ముళ్ళ పొదల్ని వాళ్ళు ఫలిస్తున్నారు. ఇవంటే ఏంటంటే పాపాలు. ఇవి గచ్చు పొదలు ముళ్ళ పొదలు దేనికి సాదృశ్యం అంటే పాపాలకు సాదృశ్యం. సో వీళ్ళందరూ శాపగ్రస్తులు, విసర్జింపబడతారు, కాల్చివేయబడదురని మనకు దేవుడు సెలవిచ్చారండి. సో ఈవేళ చాలా పెద్ద వాక్యం చెప్పాను నేను. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎంత ఈవేళ చెప్పిందంత క్రైస్తవులు అనిపించుకొని ఎవరైతే దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తూ దేవుని అందల అవిశ్వాసాన్ని కనపరుస్తున్నారో వీళ్ళ గురించి ఈరోజు దేవుడు వాక్యాన్ని బోధించారు. ఇది అన్యమతస్థులకి బోధించలేదు. బైబిల్ గ్రంథంలో తిట్టిన ప్రతి తిట్టు క్రైస్తవులు అయ్యుండి ఎవరైతే దేవుని యందు అవిశ్వాసాన్ని దేవుని వాక్యానికి అవిధేయత